stone. అంటే ఆ రాయి దొర్లించబడకుండానే ఆయన సమాధిలో నుండి బయటకు రాగలరు. He can reveal his identity, he can conceal his identity. ఆయన ఉన్నాడని ఆయన గుర్తింపును ఆయన చాటించగలరు లేక దాచిపెట్టగలరు. He can appear, disappear. ఆయన అట్లా కనిపించి మళ్ళా అదృశ్యం అవగలరు. So the glorified physical body has unlimited capacity and potential. కాబట్టి మహిమపరచబడినటువంటి ఈ యొక్క శరీరానికి ఆ యొక్క శక్తులు అపరిమితమైనవి. You don't need a vehicle to travel. అప్పుడు మీరు ప్రయాణం చేయడానికి ఒక వాహనం అవసరం లేదు. Tonight I'm going to catch Chennai Express to go to Chennai. ఈ రాత్రి కాలంలో నేను చెన్నై ఎక్స్ప్రెస్ ఎక్కి చెన్నైకి వెళ్తాను. I'm in my physical body. నేను భౌతికమైన శరీరంలో ఉన్నాను. I have to finish my message in time to go to Secunderabad. సికింద్రాబాద్ స్టేషన్ కి వెళ్ళాలంటే సమయానికి నా మెసేజ్ ముగించాలి. Somebody has to bring a car. ఎవరో ఒకరు కార్ I have to get into the car. నేను కార్లో ఎక్కాలి. I have to keep looking at my watch. నా వాచ్ చూసుకుంటూ ఉండాలి. And then I have to get down, I have to get in, and then overnight, tomorrow morning, God willing, I'll be in Chennai. నేను స్టేషన్ లో దిగాలి, ట్రైన్ ఎక్కాలి. దేవుని చిత్తమైతే రాత్రంతా ప్రయాణం చేసి ఉదయం నాకు చెన్నై చేరుకుంటాను. Because I'm living in a physical world and I'm living in a physical body. ఎందుకంటే భౌతికమైన ప్రపంచంలో నేను జీవిస్తా ఉన్నాను, భౌతికమైన శరీరం కలిగి ఉన్నాను. But in 1 John 3:1-3, కానీ యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం మొదటి నుంచి 3 వచనాలలో it says, when he comes, we'll see him and become like him. ఆయన వచ్చినప్పుడు మనం ఆయన చూస్తాము, ఆయన వలె అవుతామని. That's glorification. ఇది మహిమపరచబడడం. And then you know that I don't need a ticket. అప్పుడు నాకు ఒక టికెట్ అవసరం లేదు. It's not ticketless travel. టికెట్ లేకుండా ప్రయాణం చేయడం కాదు. You will see me in my glorified body here. In 700th of a second, I'm in Chennai. మహిమగల శరీరంలో నన్ను మీరు ఇక్కడ చూస్తారు. ఒక్క క్షణ రెప్పపాటులో నేను వేరొక స్థలానికి వెళ్ళిపోయి ఉంటాను. Like that, Jesus appeared on the mountain. అలాగనే ఆ కొండ మీద యేసు ప్రభువు ప్రత్యక్షమయ్యారు. And what did they do? ఆ సమయంలో ఏం చేశారు? Some did something, some did something. There are two kinds of people. ఆ యొక్క గ్రూపులో రెండు కోవలకు చెందిన ప్రజలు ఉన్నారు కదా. కొందరు ఒక పని చేశారు, ఇంకొక పని చేశారు. Let me see how much you understood and how much you remember. మీరు ఎంతమందికి అర్థమైంది, ఎంతమందికి జ్ఞాపకం ఉంది? ఆ కొండల మీద రెండు కోవలకు చెందినటువంటి శిష్యులలో రెండు గ్రూప్స్ ఉన్నారు. ఎవరు? Some did this, some did the other. కొంతమంది ఒకలాగా ప్రవర్తించారు, కొంతమంది ఇంకోలా ప్రవర్తించారు. ఏం చేశారు వాళ్ళు? Don't copy, don't look at Matthew 28:18. మత్తయి సువార్త 28:18 చూడకండి. ఇప్పుడు The glorified body, the Lord is ready to take up. మహిమపరచబడిన శరీరంలో యేసు ప్రభువు వారు ఆరోహణమవడానికి సిద్ధంగా ఉన్నారు. You know, I came from Chennai. మీకు తెలుసా, చెన్నై నుంచి నేను And వచ్చాను. I'm going back to Chennai. మళ్ళా చెన్నైకి వెళ్ళిపోతున్నాను. Where did Jesus come from? మరి యేసు ప్రభువు ఎక్కడి నుంచి వచ్చారు? He came from the Father, eternal Trinity. ఆయన తండ్రి యొద్ద నుండి త్రిత్వములో ఒక భాగమైంది వచ్చారు. He finished his purpose. ఆయన వచ్చిన ఉద్దేశం నెరవేర్చబడింది. Died, buried, rose again. Now he's going to ascend. మరణించబడ్డాడు, సమాధి చేయబడ్డాడు, పునరుద్ధానం అయ్యాడు, ఇప్పుడు ఆరోహణం కాబోతా ఉన్నాడు. You know, every time I leave Chennai, చెన్నై వదిలి వచ్చిన ప్రతిసారి it's like Jesus coming to the world. యేసుక్రీస్తు ప్రభువు లోకంలోకి వచ్చినట్టుగానే Going through death. ఈ యొక్క మరణాన్ని అనుభవం And then going back to Chennai is like ascension. మళ్ళా చెన్నైకి వెళ్ళడం ఆరోహణలో ఉంది. So Jesus is going back to the house where he came from. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు ఆయన వచ్చినటువంటి ఇంటికి మళ్ళా తిరిగి వెళ్తున్నారు. So before he went up back to his home, కాబట్టి ఆయన ఇంటికి మళ్ళా వెళ్ళక ముందు, you know what is heaven called? పరలోకం అంటే ఏమని పిలువబడదో తెలుసా? My Father's house. నా తండ్రి ఇల్లు. Where do you read it? ఎక్కడ చదువుతారా మాట మీరు? John 14. Very good. Somebody knows the word of God. వెరీ గుడ్. యోహాను సువార్త 14వ అధ్యాయంలో మాట రాయబడి ఉంది. Let not your heart be troubled. మీ హృదయములో కలవరపడనీయకుడి. In my Father's house there are many mansions. నా తండ్రి ఇంట్లో అనేకమైన నివాసములు కలవు. I go to prepare a place for you. నేను అక్కడికి వెళ్ళి మీ కొరకు స్థలం సిద్ధపరచడానికి And వెళ్తున్నాను. if I prepare a place for you, I come again and I'll take you to be with me, that where I am, there you will be also. నేను మీ కొరకు స్థలం సిద్ధపరచి వెళ్ళేలా నేను మళ్ళా వస్తాను. నేను ఎక్కడ ఉన్నానో అక్కడ మీరు నాతో కూడా ఉండుటకు మిమ్మల్ని అక్కడికి కనుపోదును. If you are a believer, నీవు విశ్వాసమైతే, born again believer, born again believer, తిరిగి
విశ్వాసం అయితే, a disciple, ఒక శిష్యుడు అయితే, you know what is your goal? నీ యొక్క గురి ఏంటో, గమ్యం ఏంటో తెలుసా? Not just heaven, పరలోకం వెళ్ళటం మాత్రమే not కాదు. just the golden street of New Jerusalem. ఆ నూతన యెరూషలేములో బంగారు వీధుల్లో తిరగడం మాత్రమే It కాదు. is not even my mansion in heaven. పరలోకంలో నా కోసం దాచిపెట్టిన గొప్ప నివాసం మాత్రమే But కాదు. Jesus is my goal. ఎందుకంటే నా యొక్క గురి యేసుక్రీస్తు ప్రభు. I am destined to the throne. నేను సింహాసనమే, ఆ సింహాసనమే నా గమ్యము. Jesus says, I will come to take you and you will be with me. Where is he? He is on the throne. So there is another throne for you. యేసుక్రీస్తు ప్రభు అంటా ఉన్నారు, నేను మరలా వస్తాను, మిమ్మల్ని తీసుకువెళ్తాను, మీరు నాతో కూడా ఉండుటకు, నేను ఎక్కడ ఉన్నానో అక్కడ ఉండుటకు అని. So on the mountain appointed by Jesus, the disciples came. కాబట్టి యేసు నిర్ణయించిన ఆ కొండకు శిష్యులు వెళ్ళారు. Two kinds of people అక్కడ రెండు కోవలకు చెందిన ప్రజలు ఉన్నారు. did two kinds of things. వాళ్ళు రెండు రకములైనటువంటి పనులు చేశారు. Who are they? వాళ్ళు ఎవరెవరు? Worshippers, ఒకరు ఎవరండి? ఆరాధించేవారు, మొక్కి. doubters. ఇంకొకరు సందేహించేవారు. Worshippers worship, doubters doubted. ఆరాధించేవారు ఆరాధించారు, సందేహించేవారు సందేహించారు. In this place, ఈ స్థలంలో there are two kinds of people. రెండు కోవలకు చెందిన ప్రజలు ఉన్నారు. Worshippers, ఆరాధించేవారు, doubters. సందేహించేవారు. Worshipping in spirit and truth. ఆత్మలో సత్యములో ఆరాధించుట, Not worshipping the unknown God. తెలియని దేవుని ఆరాధించడం కాదు, Worship the God whom you know, who knows you, who is in you. నువ్వు ఎరిగిన దేవుడు, నిన్ను ఎరిగిన దేవుడు, నీలో ఉన్న దేవుణ్ణి ఆరాధించుట. And you are in him. నువ్వు ఆయనలో ఉన్నావు. Christ in me, I in Christ. You in me, I in you. నా యందు క్రీస్తు, నేను క్రీస్తు అంటే నా ప్రభు చెప్పారు, నా యందు మీరును, మీ యందు నేనును అని. Doubters, సందేహించేవారు, worshippers. ఆరాధించేవారు. Who are the doubters? ఎవరు సందేహించేవారు? Still holding back. ఇంకా వెనకబడి ఉన్నవారు. And to those who are holding back, I tell you this morning, let go. Let God take over. ఎవరైతే దాన్ని గట్టిగా పట్టుకొని భయపడుతున్నారో వాళ్ళు చెప్తా ఉన్నాను, విడిచిపెట్టండి, దేవుని ఆధీనంలోకి రండి. As long as you hold back, ఎంతకాలం అయితే మీకు మీరు నిగ్రహించుకొని ఉంటారో your dark face will become darkest. మీ యొక్క ముఖము ఇంకా చీకటిగా అయిపోతా ఉంటుంది. If you let go, మీరు వదిలిపెడితే Son of Righteousness who rises with healings on your face, it will be the most beautiful face on the earth. నీతి సూర్యుడు ఉదయించును, అతని రేఖల్లో మీకు స్వస్థత కలుగును, అప్పుడు మీ ముఖములు ఈ భూమి మీద అందరికంటే అందమైనటువంటి ముఖములుగా I'm saying మారుతాయి. physical. నేను చెప్తా ఉన్నాను, శారీరకంగానే All the tensions are released. నీకున్నటువంటి ఆ టెన్షన్స్, ఆ చింతలన్నీ పోతాయి. You can walk perfectly. నీవు సంపూర్ణమైన వ్యక్తిగా నడవగలవు. You can breathe, exhale, inhale. నీవు చక్కగా ఊపిరి తీసుకోగలవు, ఊపిరి వదలగలవు. Your brain will become powerful. నీ యొక్క బ్రెయిన్, నీ యొక్క మెదడు చక్కగా Memory power మారుతుంది. will increase. నీ యొక్క జ్ఞాపక శక్తి పెరుగుతుంది. You will become wise as Daniel, నీవు దానియేలు వలె చాలా తెలివైన wise as Joseph, యోసేపు వలె జ్ఞానము వలె, wise as Stephen. స్టెఫెను వలె జ్ఞానం The కలిగిన words he spoke, they could not withstand it. వారు మాట్లాడినప్పుడు నిలవలేకపోయిన వారి ప్రత్యర్థులు. They are not doubters, they are worshippers. వారు సందేహించేవారు కాదు, ఆరాధించేవారు. Doubters are doubting, should I let go or hold on? సందేహించేవారు దేవునికి అప్పగించుకోవాలా లేక నిగ్రహించుకోవాలా అని సందేహంలో ఉంటారు. You want to be free? చెప్పండి, మీరు విడుదల కోరుకుంటున్నారా? Become a captive of Jesus. యేసు క్రీస్తుకి ఖైదీగా మారిపో. You want to become a prince? నీవు రాజకుమారుడుగా మారాలనుకుంటున్నావా? What's the meaning of the word Jacob? యాకోబు అంటే అర్థం ఏంటి? Deceiver. మోసగాడు. What's the name of Israel? మరి ఇశ్రాయేలు అంటే అర్థం ఏంటి? Prince. రాజకుమారుడు. A crooked fellow, ఒక చాలా కుయుక్తి కలిగినటువంటి వ్యక్తి Jacob, యాకోబు became a prince. ఒక రాకుమారుడయ్యాడు. When? ఎప్పుడు? At the ford of Jabbok, యబ్బోకు రేవు దగ్గర God came to bless him.
దేవుడు ఆయన్ని ఆశీర్వదించడానికి వచ్చాడు. And he kept on withholding and fighting with God. No, I will not yield. I will not yield. అయితే దేవుడికి అప్పగించుకోకుండా నిగ్రహించుకుంటూ దేవుడితో పోరాడుతూ ఉన్నాడు. I want to remain a crook. నేను కుయుక్తిగానే I ఉండిపోవాలి. cheated my brother. నా అన్నని నేను మోసం I చేశాను. cheated my father. నా తండ్రిని మోసం I చేశాను. cheated my father-in-law. నా యొక్క మామగారిని I మోసం cheated చేశాను. my everybody. నా చుట్టుపక్కల ఉన్న అందరిని మోసం చేస్తూ ఉన్నాను. I am a fraud. నేను కుయుక్తిగా వ్యక్తిని. I am a pretender. నేను నటించేవాడిని. God wanted to bless him and make him a king. దేవుడేమో వచ్చి అతను ఆశీర్వదించి ఒక రాజుగా చేయాలనుకుంటున్నాడు. And he wrestled with God in the fort of Jabbok. యబ్బోకు రేవు దగ్గర దేవునితో అతను పోరాడుతూ ఉన్నాడు. Tell me, చెప్పండి, can you fight with God and overcome and prevail and succeed? దేవునితో పోరాడి మీరు గెలవగలరా? If there is anybody who can fight and win with God, who can have boxing, wrestling match with God and win, show your hand. మీలో ఎవరైనా నేను దేవునితో పోరాడగలను, బాక్సింగ్ చేయగలను, గెలవగలను అనే ఎవరైనా ఉంటే చేయొద్దండి. Do it now or never. ఇప్పుడు చేయొచ్చు లేక ఎప్పుడు ఎత్తలేదు. Then why are you fighting, some of you doubters? మరి సందేహించు వాళ్ళారా, ఎందుకు మీరు దేవునితో పోరాడుతున్నారు? Let go. మీరు విడిచిపెట్టండి. But you won't do easily. కానీ అది సాధారణ సులభంగా చేయరు మీరు. So the angel of the Lord was fighting with Jacob and Jacob, you know what he did? కాబట్టి యెహోవా దూత యాకోబుతో యెహోవా దేవుని దగ్గర పోరాడుతూ ఉన్నప్పుడు ఏం చేశాడు తెలుసా? Put his finger, ఆయన the joint of his thigh. ఆయన వేలుని యాకోబు యొక్క తొడగూటి దగ్గర పెట్టాడు. And just pressed hard. గట్టిగా నొక్కారు. Dislocated. అప్పుడు అది ఫ్రాక్చర్ అయిపోయింది. Before Jacob used to walk like this. అంతకుముందు యాకోబు చక్కగా గిటార్. And after God touched ఇప్పుడు the whole of his thigh, he ఇప్పుడు started walking like this. దేవుడు అతని తొడగూటిని మొత్తని కనుక And God said, అన్నాడు, కుంటుతా. You are no more Jacob, you are Israel. అప్పుడు దేవుడు నీ యాకోబు కాదు, ఇశ్రాయేలు. You are the prince. నీవు రాజకుమారుడు అని చెప్తున్నాడు. Oh doubters. ఓ సందేహించు You want to వాళ్ళారా, become a worshipper? నీవు ఆరాధించేవాడిగా మారాలనుకుంటున్నావా? You don't have to wait until God makes you limping. దేవుడు నిన్ను కుంటేవాడిగా చేసేంత వరకు నువ్వు వేచి చూడవలసిన పని You లేదు. can be a prince properly walking. నీవు రాజకుమారులా టీవీగా నడిచేవాడిగా ఉండవచ్చు. A limping prince or a walking prince, which is better? చెప్పండి, కుంటుకుంటూ నడిచే రాజకుమారుడు బెటరా లేక టీవీ నడిచే రాజకుమారుడు శ్రేష్టమా? I rather have walking prince, not a limping prince. వాకింగ్ ప్రిన్స్ గా ఉంటాం, నడిచేటువంటి చక్కగా నడిచే రాజకుమారుడు ఉంటాం మంచిది. If you keep on resisting, God has to do it the hard way for you. మీరు దేవుని ఎదిరిస్తూ ఇలాగే ఉంటే ఇలాగ దేవుడు మొత్తవలసిన అవసరం ఉంటుంది మీ జీవితంలో. Nobody can pray for you. అప్పుడు నీ కోసం ఎవరు ప్రార్థన చేసిన ఉపయోగం లేదు. You have to go back to God and say, Lord, మరలా నీవే దేవుడి దగ్గరకు వెళ్ళి, I died to my doubting. ప్రభువా, నా సందేహానికి నేను చనిపోతా ఉన్నాను. I live for worship. మిమ్మల్ని ఆరాధించడానికి ఇక జీవిస్తున్నాను. All right? అర్థమైందా? Can I see the hands of those who are still holding back, not let go? ఇంకా దేవునికి అప్పగించుకోకుండా నిగ్రహించుకుంటున్న వారు ఎవరైనా ఉన్నారా? తనలో తాను ఉండిపోయిన వారు ఉన్నారా? అలాంటి వారు చేయి చూడొచ్చా? If you have the courage to withhold, have the courage to show your hand. ఒకవేళ దేవునికి ఇంకా అప్పగించుకోకుండా నీలో నీవే దాచుకునేటువంటి నిగ్రహించుకునేటువంటి ధైర్యం నీకుంటే చేయొచ్చు, చూపించడం కూడా ధైర్యం చేయి. If you don't, I call you a coward. ఒకవేళ అలా చేయొచ్చు చూపించడానికి ధైర్యం లేకపోతే నేను పిరికివాడిగా పిలవాల్సి వస్తుంది. All right. సరే, Now what is worship? మరి ఆరాధన అంటే ఏంటి? If you ask Job, యోబుని అడిగితే he was not a Jew. ఆయన యూదుడు కాదు, He was not the son of Abraham. ఆయన అబ్రహాం కుమారుడు కాదు, He was a contemporary of Abraham. అబ్రహాముతో సమకాలీకుడిన, But he knew God. కానీ అతని దేవుడు ఎరుగుడు. That's why కనుక Job is in the Bible. యోబు బైబిల్ గ్రంథంలో ఉన్నాడు. And Job was not a doubter. యోబు సందేహించేవాడు కాదు, His wife was a doubter. అతని భార్య సందేహిస్తా ఉంది. This is no bad thing about ladies, okay? This is not saying bad things about ladies. స్త్రీలకు వ్యతిరేకంగా చెప్తున్న మాట ఏం కాదు. When God gave permission to Satan దేవుడు అపవాదికి అనుమతి ఇచ్చినప్పుడు to test and afflict Job, యోబుని మొత్తి అతని పరీక్షించడానికి children lost, cattle lost, property lost, health lost,
ఆ యొక్క కుమారులు కుమార్తెలు చనిపోయారు, పోయారు, అతని ఆరోగ్యం పోయింది, ఆస్తి అంతా పోయింది. You know, there is an argument between God and Satan. దేవునికి సాతానికి ఒక వాదన జరుగుతా ఉంది. You read the book of Job like a novel, you will enjoy it. యోబు గ్రంథము ఒక నవల చదివినట్లుగా, ఒక స్టోరీ చదవండి, చక్కగా మీరు ఎంజాయ్ చేస్తారు. There used to be in the universities, and if you don't study Job in English, you will not get MA Literature English. ఒక యూనివర్సిటీలో చెప్తా ఉంటారు, యోబుని ఇంగ్లీష్ లో మీరు చదవకపోతే, అర్థం చేసుకోకపోతే ఇంగ్లీష్ లో MA లిటరేచర్ రాదని. Don't read useless storybooks and fiction. Read Bible. It's everything. పనికిరానటువంటి స్టోరీ బుక్స్ ని, ఫిక్షన్ కథల్ని చదవకండి, కథల పుస్తకాలని, బైబిల్ చదవండి. He was so sick, he was scraping with the potsherd his wounds and in the ash and dirt. అనారోగ్యానికి గురైపోయాడంటే అతను ఆ కురుపులని విరిపోయినటువంటి ఆ పెంకులతో గీరుకుంటా ఉన్నాడు. And the wife said, ఒక వారి అంతా ఉంది, I don't know how she called Job. యోబుని ఎలా పిలిచిందో నాకు I'm తెలియదు. sure he never called darling or honey or anything. డార్లింగ్, హనీ అని పిలుచుంటారేమో. Most probably said, foolish fellow. అన్నింటది, ఓ మూర్ఖుడా, look what you are going through, look what you lost, you are still worshipping God. ఎంత కోల్పోయావో చూడు, ఎలాంటి పరిస్థితుల ద్వారా ఉన్నావో చూడు, ఇంకా దేవుని ఆరాధిస్తున్నావా? Curse God and die. దేవుని దూషించు, చచ్చిపో. And what did Job say to his wife? యోబు ఏం చెప్పాడంటే తన భార్యతో, He didn't say, honey, హనీ, darling, డార్లింగ్, sweetie. స్వీటీ. I'm not giving you words to call your wife after you get married. Huh? పెళ్ళైన తర్వాత భార్యలా పిలవాలని సూచనలు. Yeah, I use these words to my wife. నా భార్యని ఇలాగే పిలుస్తుంటాను. That's called love. ఇది ప్రేమ. But don't say that to others you are not married, okay? పెళ్లి కాకపోతే అవుతానంటే ఇలాంటి మాటలు. That's what many young people are doing. చాలా మంది యవనస్తులు ఇలాగే చేస్తా ఉన్నారు. When they do before marriage, everything they should do after marriage. There is nothing to do after marriage. Divorce. వివాహానికి ముందే, వివాహం తర్వాత చేయాల్సినవన్నీ వివాహానికి ముందే చేసేస్తా ఉన్నారు. ఈ వివాహం తర్వాత చేయాల్సిందే లేదు, విడాకులు తప్ప. Okay? You understood? Huh? Lekina, you understood? I want to meet you. లేకనా Okay? You are shy, you are avoiding me. I won't avoid you, okay? Okay? You know what he called her? ఏమనిపించాడు తెలుసా? You talk like a foolish woman. నీవు మూర్ఖురాలిగా లాగా మాట్లాడుతా ఉన్నావు. When I have received so much of blessing, why don't I receive some bad things? I don't understand why, but he is wise, he is the reason, so I will still worship him. Hallelujah. దేవుడి దగ్గర నుంచి ఇన్ని ఆశీర్వాదాలు పొందుకున్నా నేను, దేవుడి నుంచి కొంత కీడు నేను ఎందుకు పొందుకోకూడదు? ఈ కీడు ఎందుకు కలుగు చేస్తున్నానో నాకు తెలియదు, కానీ ఆయనకు తెలుసు, ఆయన జ్ఞానం కలిగిన దేవుడు, అందుకని ఆయన నేను ఆరాధిస్తాను. You know how doubters are? సందేహించేవారు ఎలా ఉంటారు తెలుసా? Good things happened. మంచి సంగతులు జరిగినప్పుడు, You got your degree. డిగ్రీ వచ్చింది, You are getting a good job tomorrow. రేపు ఒక మంచి ఉద్యోగం రాబోతుంది. Praise the Lord. Praise the Lord. You didn't get a job. ఈ ఉద్యోగం రాలేదు, Bad things happen. చెడు సంగతులు కొన్ని జరిగాయి. Sindabad becomes Murdabad. జిందాబాద్ అన్న ఇప్పుడు ఏమైపోతుంది? మురదాబాద్ అయిపోతుంది. When good things happen, Job's wife said Sindabad. మంచి సంగతులు జరిగినప్పుడు, మంచి జరిగినప్పుడు ఏమంటుంది? జిందాబాద్ అంటుంది. Hosanna! హోసన్నా అంటున్నారు. Bad things happen. ఏం జరగలేదు. Crucify him. Murdabad. సులువైంది, మురదాబాద్ అంటున్నారు. That's the doubters. ఇది సందేహించేవారు. But the worshippers, కానీ ఆరాధించేవారైతే, whether there is cattle in the shed, సాలలో పశువులు ఉండినను, whether there is fig in the tree, ఆ యొక్క ఒలివ చెట్ల ఆకులు, whether there is grapes in the vine, ఆ యొక్క ద్రాక్ష చెట్లు కాయకపోయిన, hallelujah. హల్లెలూయా. If there is plenty, hallelujah. సమృద్ధి ఉంటే హల్లెలూయా. Worship is rejoicing in the Lord. ఆరాధన అంటే ప్రభువునందు ఆనందించడము. Worship is not because of what you have received or not received. ఆరాధన అంటే నీవు పొందుకున్న దాన్ని బట్టి లేక పొందుకోలేని దాన్ని బట్టి కాదు. Worship is acknowledging the worthiness of the great uncreated creator. I am that I am. ఆరాధన అంటే ఆ స్వయంభవుడు, ఆయనంతటా ఆయన ఉన్నటువంటి ఆ దేవుణ్ణి అర్థం చేసుకుంటా, ఆయన జ్ఞాపకం చేసుకుంటా. And Job, యోబు in 31 chapter, 31వ అధ్యాయంలో
వచనం నుండి 30. He tells you ఆయన నుంచి చెప్తా ఉన్నాడు what is worship. ఆరాధన అంటే ఏంటో చెప్తా ఉన్నాడు. Chapter 31, యోబు గ్రంథం 31వ అధ్యాయము verse 24 to 30. 24వ వచనం నుండి 30వ వచనం వరకు. Don't read it. చదవద్దు, Look at it and listen. అది చూడండి, చెప్పేది వినండి. Job is saying, యోబు అంటా ఉన్నాడు, if I have put my confidence in gold నా ఆశ్రయం నీవే అని మీరు బంగారంతో నేను చెప్తే, or called fine gold my trust, ఒకవేళ ఆస్తి గొప్పదని నేను అంటే, if I have looked at the sun when it shone, సూర్యుడు ప్రకాశించినప్పుడు నేను అతనినే గాని, or the moon glowing in splendor, చంద్రుడు మిక్కిలి కాంతి కలిగి నడుచుండగా అతనినే గాని చూచి, and my heart became secretly enticed, ఒకవేళ నా హృదయం రహస్యముగా ప్రేరేపింపబడి, and my hand threw a kiss from my mouth, ఒకవేళ వారి తట్టు చూచి నా నోరు ముద్దు పెట్టిన యెడల, that too would have been an iniquity called for judgment. పరమున అదే న్యాయాధిపతుల చేత శిక్ష తగిన నేరమగును. For I would have denied God above. ఎందుకంటే పరమున దేవుని దృష్టికి నేను వేషధారగవుదును. Have I rejoiced at the extension of my money, నన్ను దూషించువానికి కలిగిన నాశనం బట్టి నేను సంతోషించగలను, or exalted in anger before him? అతనికి కీడు కలుగుట చూసి నేను ఉల్లసించగలను. No, I have not allowed my mouth to sin. నేను అలా చేయలేదు, పాపము చేయటకు నా నోటికి నేను చోటు ఇవ్వలేదు. By asking for him is life a curse. నేను అలా చేయలేదు, అతని ప్రాణము నేను శపించలేదు. Read verse 30 again. 30. నేను అలాగ చేయలేదు. 30వ వచనం, అతని ప్రాణమును నేను శపించలేదు, పాపము చేయుటకు నా నోటికి నేను చోటియనే లేదు. Now, ఇప్పుడు చూడండి, did you look at the Bible? మీరు బైబిల్ చూసారా? మీరు అందరూ Did you listen when it is read? ఏం చదవబడిందో విన్నారా? What is false worship? నకిలీ ఆరాధన అంటే ఏంటి? What is true worship? నిజమైన ఆరాధన అంటే ఏంటి? Let me see if you can tell me the answer. మీరు ఎవరైనా చెప్పగలరేమో చూస్తాను. Should you worship gold? మీరు బంగారం ఆరాధించాలా? Should you trust your gold? మీ బంగారం మీద మీరు నమ్మకం ఉంచాలా? It will give you a lot of good things on earth, but after death, nothing. ఈ భూమి మీద అనేకమైన గొప్ప సంగతులను బంగారం ఇవ్వగలదు, కానీ మరణించిన తర్వాత ఏం లేదు. Really, gold is dirt. నిజానికి బంగారము మట్టి. Silver. వెండి. Is that your God? వెండి మీకు బంగారము. Wealth. దేవుడు. ధనము, సంపత్తి, ఆరోగ్యము, property, ఆ సంపత్తి, sun, సూర్యుడు, చంద్రుడు. You know what? మీకు తెలుసా? Indians worship majority. భారతదేశంలో ఎక్కువ మంది దేన్ని ఆరాధిస్తారు తెలుసా? పూజిస్తారు Creatures. ఏ సృష్టించబడిన Man, animal, birds, etc. మనుషులు, పక్షులు, పశువులను, Monkey, donkey, cow, elephant, కోతి, ఏనుగు, పిల్లి, devil, demons, దెయ్యములను, human beings, మనుషులను, and their own ego. Aham Brahman, I am God, so they worship themselves. తాము కూడా ఆరాధించుకుంటారు. అహం బ్రహ్మం, నేనే. This is the country in which we are living. మనం నివసిస్తున్న దేశం లాంటిది. And RSS already declared India is Ramraj. ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఇప్పటికే ప్రకటించారు ఇండియా రామరాజ్యం అని. And if you don't worship what they worship, you will face what Shadrach, Meshach, Abednego and Daniel faced. వాళ్ళు ఆరాధించే వాటిని కనుక మీరు ఆరాధించకపోతే ఆనాడు శద్రక్, మెషక్, అబేద్నెగోలకు ఏం ఎదురైందో అది ఎదుర్కొంటారు. Today Hindus are not learning from Christians, they are learning from Muslims. ఎందుకంటే హిందువులు క్రైస్తవుల దగ్గర నుంచి నేర్చుకోవట్లేదు, కానీ ముస్లింల దగ్గర బాగా నేర్చుకుంటున్నారు. You know why Daniel was thrown in the lion's den? దానియేలును సింహాల బోనులో ఎందుకు పడవేశారు తెలుసా మీకు? Have you read the book of Daniel? దానియేలు గ్రంథం చదివారా మీరు ఎప్పుడన్నా? Let me see your hand. Those who read the దానియేలు book of గ్రంథం Daniel. చదివిన వాళ్ళు ఒకసారి చదివిన వారు మీ చేతిలో చూపించండి. Very good. దానియేలు చదివిన I tell you, that will tell you Daniel was the first Prime Minister of India. అది చెప్తుంది మీకు దానియేలు మన దేశానికి, భారతదేశానికి మొదటి ప్రధానమంత్రి అని. Read it. చదవండి జాగ్రత్తగా. Shadrach, Meshach, Abednego. శద్రక్, మెషక్, అబేద్నెగోలు Worship this. ఇది ఆరాధించండి. No. ఆరాధించకు.
They didn't compromise. వారు తగ్గిపోలేదు. Shall I give you a new English word? ఒక కొత్త ఇంగ్లీష్ వర్డ్ చెప్పిన, To a believer, worship is not negotiable. Okay. ఒక విశ్వాసికి Negotiable. I'm selling a car to you, my second-hand car. I'm selling my car to you, and I fix a price, 2 lakhs. So the buyer will ask, a second-hand car, no? 2 lakhs, Okay. Wagoner. The buyer will ask, negotiable or non-negotiable? ఓకే, ఆరాధన మనకు నెగోషియబుల్ కాదంటే అంకుల్ ఒక కార్ అమ్ముతున్నారు అనుకోండి, ఒక అమ్మేవాడు అడుగుతాడు ఎంత అంటే, కొనేవాడు అడుగుతాడు 2 లక్షలు అంటే ఆ కొనేవాడు అడుగుతాడు అనమాట, ఇది ఫిక్స్డ్ రేట్ అన్నా సంథింగ్ లైక్ దట్. Can we bargain? ఇది బేరం ఆడగలమా? No. లేదు. I kept my car for 1 year. ఒక్క సంవత్సరం ఆ కార్ అలాగే So ఉంచారు. they will give you 1.5 lakh. No. Price is non-negotiable. 1.5 లక్షలు ఇస్తాము, ఇక దాంట్లో అంటే ఒప్పుకోలేదు, అది దాంట్లో ఇక బేరాలు లేవు. Because 5 years, it ran only 18,000 kilometers. ఎందుకంటే 5 సంవత్సరాలు 18,000 కిలోమీటర్లు నడిచింది అది. Why should I sell it for 1 lakh and 1.5 lakhs? ఎందుకు దాన్ని తక్కువ సొమ్ముకు అమ్మేయాలి? ₹1,00,000. So I put my foot down and said, కాబట్టి నేను ఖచ్చితంగా చెప్పాను, non-negotiable. ఇది బేరం లేదు, సొమ్ము మారదని. Take it, leave it. తీసుకుంటే తీసుకోలేదు, వదిలేసేయ. Then one person came and said, yes, here is the draft, 2 lakhs. Take it. అప్పుడు ఒక వ్యక్తి వచ్చి అన్నాడు, ఇదిగో 2 లక్షల చెక్. For a disciple of Jesus, యేసు ప్రభువు యొక్క శిష్యునికి the object of worship is non-negotiable. ఆరాధన ఎందుకు చేస్తున్నాడు అనేది అది తగ్గించలేనిది, బేరమాడలేనిది. దాంట్లో We are not going to worship a pillar. మీరు వెళ్ళి ఒక స్తంభాన్ని We ఆరాధించరు, are not going to worship a monkey. ఒక కోతిని ఆరాధించరు. You go to Pedapuram. పెద్దాపురంకి వెళ్తే How tall monkeys? What muscles? Oh, I love you, monkey. ఒక ఎత్తైనటువంటి ఒక కోతి బొమ్మ ఉంటుంది, కంట్లు వేసుకొని ఇక అందరూ ఆరాధిస్తా ఉంటారు, నేను నిన్ను ప్రేమిస్తున్నానని. And the most famous one is half monkey, half elephant and half something else. చాలా ప్రఖ్యాతిగా వచ్చినటువంటి ఒక విగ్రహం ఏంటంటే సగం ఏనుగు సగం ఇంకోటి. I love you, Ganesh. ఐ లవ్ యూ గణేష్ అంటున్నారు. I love you, Naga. నాగా చూసి ఐ లవ్ యూ అంటున్నారు. I love you, sun. ఆ సూర్యుడానే నేను ప్రేమిస్తున్నాను, I love you, moon. నువ్వు చంద్రుడానే నేను ప్రేమిస్తున్నాను, I love you, gold chain. గోల్డ్ చైన్ నేను ప్రేమిస్తున్నాను. And then you walk on the road, 2 fellows come on the motorbike. Fuck! Your God is gone. రోడ్డు నడుచుకొని వెళ్తా ఉన్నప్పుడు 2 మోటార్ సైకిల్ మీద వచ్చి తీసేస్తాను నీ బంగారు గొలుసుని. Don't be stupid. అంత మూర్ఖులుగా ఉండవద్దు. Don't worship creatures. సృష్టించబడిన Don't worship creation. సృష్టిని ఆరాధించొద్దు. And don't even say, go to Tirupati, oh demon, I worship you. ఒక తిరుపతికి వెళ్ళిన ఒక దెయ్యంలో శక్తిని నేను ఆరాధిస్తున్నానని చెప్పొద్దు. That's what Job says. యోబు అదే అంటా ఉన్నాడు. What is worship according to Job? యోబు చెప్పిన దాన్ని బట్టి ఆరాధన అంటే ఏంటి? In that passage. ఆ యొక్క వాక్య భాగంలో Let me see who can find the secret. మీలో ఎవరు ఈ యొక్క రహస్యాన్ని మర్మాన్ని చెప్పగలరో చూస్తాను. ఈ యొక్క యోబును బట్టి I'll give you 2 minutes to read that passage. What is worship according to Job? 2 నిమిషాల సమయం ఇస్తాను. యోబును బట్టి ఆరాధన అంటే ఇదే. What is worship? ఆరాధన అంటే ఏంటి? Come on, read. చదవండి. How many more minutes, Abhishek? Half an hour? More. Fantastic. Okay. What is worship in that passage according to Job? యోబు రాసిన బట్టి ఆ వాక్య భాగంలో ఆరాధన అంటే ఏంటి? Somebody is still turning the page. You know the chapter and the verses? మీకు తెలుసు కదా, యోబు గ్రంథము 31వ అధ్యాయము 24 నుండి 30. Yeah. యోబు గ్రంథం 31:24. Don't look for Job in the New Testament. యోబు కోసం కొత్త నిబంధనలు వెతకద్దు. Where is he? పాత నిబంధనలు ఉంది. He's an old man in the Old Testament. పాత నిబంధనలో ఒక వృద్ధుడు. So what is worship according to Job? సో యోబును బట్టి ఆరాధన అంటే ఏంటి? You're not looking at the Bible, you're looking at me. మీరు బైబిల్ వైపు చూడట్లేదు, నా వైపు చూస్తున్నారు. It's not written on my face, it's written in the book. బైబిల్లో రాయబడింది, చదవండి, అక్కడ రాయబడింది. ఆరాధన అంటే ఏంటి?
యోబు ఇక్కడ మనం చదివిన వాక్య భాగం Focus your eyes. మీ యొక్క అటెన్షన్ ని Be alert in your mind, brain. మీ యొక్క బ్రెయిన్ విషయంలో అలర్ట్ గా ఉండండి, మెలకువగా ఉండండి. Read it asking, what does it say? చురుకుగా మీరు చదువుతా ఉన్నప్పుడు ప్రశ్న వేసుకోండి, ఏం చెప్తుంది ఇది? Observe the facts. ఏం రాయబడింది అర్థం చేసుకోండి. Here is someone who always answered my question right. నా ప్రశ్నలకు ఎప్పుడు సరైన సమాధానం చెప్పే సిస్టర్. I forgot your name. Blessing. Blessing, what is worship according to Job? యోబును బట్టి ఆరాధన అంటే ఏంటి? Worship is not based on the situation of circumstance. No, you haven't read it yet. ఈ వాక్య భాగాన్ని బట్టి Not to depend on what he has. You haven't read it yet. ఇంకా Huh? Truth and love. You haven't read it yet. You are answering from general knowledge. You are answering from what I preached, not from what Job చెప్పిన says. దాన్ని బట్టి సృష్టికర్త అంటే అంకల్ చెప్పి What is worship according to Job in that passage? ఈ వాక్య భాగంలో బట్టి ఆరాధన అంటే ఏంటి? Huh? Your general knowledge. Again, general knowledge, theology. I want from that ఆ passage. వాక్య భాగంలో అండి ఏదేదో చెప్పడం కాదు, ఆ వాక్య భాగంలో ఆరాధన అంటే ఏంటి? You know what I have learned? This is called interactive intelligence. ఇది I want you to find it out, discover from the Bible yourself. Okay, you. మీ అంతట మీరే చెప్పాలి. Huh? That's general knowledge theology. my interpreter says verse 30. Okay, read it. నేను అలాగే చేయలేదు, అతని ప్రాణం నేను శపించలేదు, పాపము చేయటకై నా నోటికి నేను చోటియలేదు. I kept my word pure. I have not abused. Again, miss the point. Sorry. Express what he is. Again, miss the point. Shall I ask him to read the passage again in Telugu? And then tell me what is worship, okay? మళ్ళా తెలుగులో ఈ వాక్య భాగం చదువుతాను. Read. 24వ వచనం నుంచి, సువర్ణము నాకు ఆధారము అనుకొని నెడల, నా ఆశ్రయము నీవే అని మేలిమి బంగారంతో నేను చెప్పిన ఎడల, నా ఆస్తి గొప్పదని గాని నా చేతికి విస్తారము సొత్తు దొరికినని గాని నేను సంతోషించిన ఎడల, సూర్యుడు ప్రకాశించినప్పుడు నేను అతనినే గాని, చంద్రుడు మిక్కిలి కాంతి కలిగి నడుచుచుండగా అతనినే గాని చూసి, నా హృదయము రహస్యముగా ప్రేరేపింపబడి వారి తట్టు చూసి నా నోరు ముత్తు పెట్టిన ఎడల, పరమనంద నా దేవుని దృష్టికి నేను వేషధారినవుదును. అదియు న్యాయాధిపతుల చేత శిక్షణకు తగిన నేరమగును. నన్ను ద్వేషించువానికి కలిగిన నాశనమును బట్టి నేను సంతోషించిన ఎడల, అతనికి కీడు కలుగుట చూచి నేను ఉల్లసించిన ఎడలను, నేను అలాగూ చేయలేదు, అతని ప్రాణమును నేను శపించలేదు, పాపము చేయుటకై నా నోటికి నేను చోటియనే లేదు. Okay. Who is the best observer? What is worship according to Job in that passage? ఇప్పుడు ఎవరు చెప్పగలరు? ఈ యొక్క వాక్య భాగంలో యోబు చెప్పిన దాన్ని బట్టి ఆరాధన అంటే ఏంటి? Responses of his word. General knowledge. It's not based on temporary. General knowledge. Depending on God only. General knowledge. Huh? Trusting the Lord. General knowledge. You know what's the question? What is worship according to Job? Huh? Again? Come again? What is it? In the beauty of Again, general knowledge. Psalms. Avoiding what to not. No. Shall I tell you? Because time is running. Again, general knowledge. There is a word I understood in Telugu, Muttu. Muttam. Worship is flying kiss to God. 27వ వచనంలో ఆ మాట ఉంది కదా, వాడు మొత్తం చూసి నా నోరు ముద్దు పెట్టుకెళ్ళాలి అంటే ఆరాధన అంటే దేవునికి ముద్దు పెట్టడం. How many of you have girlfriends and boyfriends? వీళ్ళ ఎంతమందికి గర్ల్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు? How many of you have given flying kiss to your boyfriend and he is going away? Have you seen on the campuses, boys will say to a girlfriend,
క్యాంపస్ లో బాయ్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్ చెప్తుంటారు చూసారా? And the girl is, because she's scared, she doesn't want others to know who is her boyfriend. That's worship. అమ్మాయి ఏమో చాలా రహస్యంగా ఇట్లా ముందు పెడతా ఉంటుంది ఇతను తెలియకూడదని. So when you see the sun, oh, Surya, Chandruda. కాబట్టి సూర్యుడు చూసినప్పుడు సూర్యుడికి ముందు పెడతా Oh, Surya Bhagavan, Chandra Bhagavan, చంద్ర భగవాన్ అని, Gold Bhagavan, Silver Bhagavan. వెండి భగవాన్ I love you. అనేది ప్రేమిస్తున్నాను. So what is the object of their worship? కాబట్టి వారి యొక్క ఆరాధన ఎవరి మీద కేంద్రీకృతమైంది? Creatures, సృష్టించబడిన creation, సృష్టము, cosmic forces. ఆ యొక్క శక్తుల మీద. But what should be your object of worship? అయితే మీరు ఎవరిని The ఆరాధిస్తారు? Creator God, I am that I am. సృష్టికర్త అయినటువంటి దేవుడు నేను ఉన్నవాడు వాడును. Have you seen people going and hitting their head on this big monkey and dabram tapa 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 tapa? పెద్దాపురంలో ఉన్నటువంటి ఆ పెద్ద కోతి బొమ్మ చెప్పారు కదా, అక్కడికి వెళ్ళి వాళ్ళ తలకేసి కొడుతూ ఉంటారు చూసారా? And even in Catholic churches, on the statues of Mary and so, Saint so, etc. Pada, pada, pada. కేథలిక్ సంఘాల్లో కూడా మరియమ్మ లేక ఇతర పరిశుద్ధుల బొమ్మలు పెట్టుకొని అక్కడికి తలకే కొడతా ఉంటారు. ఇక You give a kiss to the cobra, hit your head on it. కొబ్బరి You won't live. Poison will run right there. You will fall down dead. నాగపాము దగ్గరికి వెళ్ళి ఓ దేవత అని చెప్పి వెళ్ళి తలకొట్టి ముద్దు పెట్టాం అనుకోండి, అక్కడే కాడేసి చచ్చిపోతాము. Worship is recognizing God's love ఆరాధన అంటే దేవుని ప్రేమను గుర్తించటము, and therefore receiving that love and releasing that love to God. కాబట్టి ఆ ప్రేమను పొందుకొని ఇతరులకు ఆ ప్రేమను పంచిపెట్టడం. That's called first love is my God. ఇది నా ప్రేమలో మొదటి స్థానము దేవునికే. I love my wife నా భార్యని నేను ప్రేమిస్తున్నాను because she loves me so much. ఎందుకంటే ఆమె నన్ను చాలా ప్రేమిస్తుంది కనుక. But do you know who is my first love? అయితే నా ప్రేమలో మొదటి స్థానం ఎవరికో తెలుసా? Triune God, the Father, Son, the Holy Spirit. చతుర్వేదిటువంటి దేవుడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి. I love my children. నా పిల్లలు నాకు చాలా ప్రేమిస్తున్నాను నేను. I want to tell you what they are. I don't want to tell you what they are. వాళ్ళు ఏమైనారో నేను చెప్పాలనుకోవట్లేదు. Godly, దైవికమైన వారు, saved when they were 4, when they were 7. 4-7 సంవత్సరాల మధ్యలో వారు రక్షించబడిన వారు. Very good jobs, no unemployment, plenty of money. మంచి ఉద్యోగాలు ఉన్నాయి, సమృద్ధిగా ఉన్నారు, వారికి సమస్యలు ఏం లేవు. I love them. నేను వారిని ప్రేమిస్తున్నాను. Do you know who is my first love? అయితే నా ప్రేమలో మొదటి స్థానం ఎవరికో తెలుసా? The Lord Jesus. యేసు క్రీస్తు ప్రభు. I'll never give a flying kiss to my wife or children. నా పిల్లలకి లేక నా భార్యకి నేను ఫ్లైంగ్ కిస్ ఎప్పుడు ఇవ్వలేదు. I gave it to my God. అది నేను నా దేవునికే The ఇస్తాను. Father loved me, gave His Son. ఎందుకంటే తండ్రి నన్ను ప్రేమించారు, కుమారుడు నాకు ఇచ్చారు The కదా. Son loved me and gave Himself for me. కుమారుడు నన్ను ప్రేమించి తనను నా కొరకు ఆయన తను తాను అర్పించుకున్నాడు. The Holy Spirit gave me repentance toward God, saving faith in Jesus, and shed the love of God in my heart. పరిశుద్ధాత్మ దేవుడు నాకు మారు మనస్సిచ్చి యేసుక్రీస్తు నందు రక్షించబడేటువంటి విశ్వాసం ఇచ్చి ఆయన ప్రేమను నా హృదయంలో So in worship I tell Him, Lord God, the Father, I love you. కాబట్టి ఆరాధనలో నేను చెప్తాను, తండ్రి దేవా నేను నిన్ను Lord ప్రేమిస్తున్నాను. Jesus, I love you. Lord Jesus, I love you. ప్రభువైన యేసు నేను ప్రేమిస్తాను. God, the Holy Spirit, I love you. పరిశుద్ధాత్మ దేవుడు నేను ప్రేమిస్తున్నాను. Because you loved me and put that love in my heart. ఎందుకంటే మీరు నన్ను ప్రేమించి ఆ ప్రేమను నా హృదయంలో ఉంచారు కనుక. There is a church in the book of Revelation. ప్రకటన గ్రంథంలో ఒక సంఘం ఉంది. And God said about that church, ఆ సంఘం గురించి దేవుడు చెప్పారు, I am going to vomit you out of my mouth. నేను నిన్ను నా నోట్లో నుండి ఉమ్ము వేయబోతా ఉన్నాను. Which is that church and why? ఏది ఆ సంఘము, ఎందుకు దేవుడు అలా చేయబోతా ఉన్నాడు? Bible quiz, okay? బైబిల్ చూసింది. In the book of Revelation, ప్రకటన గ్రంథంలో there are 7 churches. 7 సంఘాల గురించి రాయబడి ఉంది. To one church, Jesus said, ఆ సంఘంలో ఒక సంఘంతో యేసు ప్రభువు చెప్పారు, you have lost something, and therefore I am going to vomit you out of my mouth. నీవు ఒక దాన్ని పోగొట్టుకున్నావు. Oh, no, sorry, I am going to remove your candle.
నీవు ఒక దాన్ని పోగొట్టుకున్నావు కనుక నీ దీపస్తంభమును తీసివేయబోతా ఉన్నాను. Which church? దీపస్తంభము. That is vomiting. Sorry, I corrected it. I'll remove. Ephesus. Very good. ఎఫెసీ సంఘం దీపస్తంభమును తీసివేయబోతా ఉన్నాను దేవుడు చెప్పిన సంఘం. They had all the services going on properly every Sunday. ప్రతి ఆదివారం పరిచర్యతో కూడా చాలా చక్కగా జరుగుతా ఉంది ఆ సంఘంలో. But what they lost, అయితే what God wanted most, what was that? వాళ్ళు పోగొట్టుకున్నదే దేవుడికి కావాల్సింది. ఏంటి పోగొట్టుకున్నారు వాళ్ళు? First love. Very good. First love. మొదటి ప్రేమ. Shall I ask you a secret? ఒక రహస్యము నిమిత్తం అడగనా? If God, if the triune God, the Father, Son, and the Holy Spirit, who, if He is your first love, will you raise your hand? త్రిత్వమైనటువంటి Don't tell lies, sir. You'll have a heart attack and die right there. అబద్ధం చెప్పకండి, అప్పుడే అక్కడే గుండె చచ్చిపోతారు. జాగ్రత్త. Don't give me the true answer. Give me the right answer. You know that's the difference between true and right. సరైన సమాధానం కాదు, యథార్థమైన సమాధానం చెప్పండి మీరు. If Jesus, in whom the fullness of God dwelleth bodily, is your first love, raise your hand. ఒకవేళ యేసుక్రీస్తునందు అంటే దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా నివసించిన యేసుక్రీస్తు నీకు తొలి ప్రేమ, మొదటి ప్రేమ ఆయన అయితే మీ చేతి చూపించండి. Okay. Don't raise hands by giving the true answer. Give me the right answer. ఏదో సరైన సమాధానం చెప్పడం మాత్రమే కాదు, యథార్థమైన సమాధానం చెప్పండి. And don't do like this. That means you are a doubter. You are a halfway worshipper. Be a full worshipper. Jesus, in whom the fullness of God dwells, is my first love. Come on. సర్వ పరిపూర్ణత నివసించిన యేసే నాకు మొదటి ప్రేమ అని చెప్పేవారు. Come. Full. Elbow straight. Huh. Okay. Yeah, God knows the number, otherwise I'll die like David. Those who had first love but now lost it, raise your hand. ఒకప్పుడు నాకు మొదటి ప్రేమ ఉండింది, ప్రభుని ప్రేమించేవాడిని ప్రేమించేదాన్ని, కానీ ఇప్పుడు పోగొట్టుకున్నానండి అని చెప్పేవాళ్ళు యథార్థంగా I lost my first love. నేను నా మొదటి ప్రేమ పోగొట్టుకున్నాను ప్రభు మీద అనగా వాళ్ళు చేతి చూపించండి. That means most of you never had first love. అంటే మీరు అనేక మందికి మొదటి ప్రేమ లేదు. One raised here. You want a bright light future? మీకు ఒక ప్రకాశమైనటువంటి కాంతివంతమైనటువంటి భవిష్యత్తు కావాలా? God, Jesus said, I will remove your candlestick. యేసు ప్రభువు చెప్పారు, నేను నీ దీపస్తంభం తీసివేస్తాను ప్రభు చెప్పారు. And if the candlestick is gone, what do you have? ఒకవేళ దీపస్తంభం పోతే ఏముంటది? You have a darkness. చీకటి. You have a future which is dark and bleak. ఆ భవిష్యత్తు చీకటిగానే ఉంటది, దాని గ్యారెంటీ 100% చీకటిగా ఉంటుంది మీ భవిష్యత్తు ఇలా కంటిన్యూ అయితే. Today that Ephesian church is no more there. There is a mosque there. ఈ రోజు ఎఫెసీలో ఆ సంఘం ఇక లేదు, ఆ స్థలంలో ఒక మసీదు ఉంది, ముస్లిం ఉంది. Serious business. ఇది చాలా తీవ్రంగా ఆలోచించవలసినటువంటి. How many of you want a bright future? Raise your hand. మీలో ఎంతమందికి మంచి భవిష్యత్తు కావాలి, ప్రకాశమైనటువంటి భవిష్యత్తు కావాలి చేత చూపించండి. Put it down. చేయండి. What's the secret? రహస్యం ఏంటి? Huh? Don't just say like that. You are not dumb. అలా చెప్పకండి. After the service, I know you will how you will talk. Blah 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 blah. You are. I don't know. చక్కగా మాట్లాడతారు. గట్టిగా చెప్పండి. రహస్యం ఏంటి? What is the secret? రహస్యం ఏంటి? ఇంత మంచి. Shall I tell you? నేను చెప్పాలా? Give the Lord Jesus the first place in your love. నీ ప్రేమలో మొదటి స్థానం యేసుక్రీస్తు ప్రభువుకి ఇవ్వండి. Why? ఎందుకు? Otherwise you cannot be his disciple. అలా చేయకపోతే నీవు ఆయన శిష్యుడుగా ఉండలేవు. A worshipping disciple ఆరాధించేటువంటి శిష్యుడు gives the Lord Jesus his first love. యేసుక్రీస్తు ప్రభువుకి ప్రేమలో మొదటి స్థానం ఇస్తాడు. We are not lovers of our ego. మనము ప్రేమించేటువంటి వారు కాదు. We are worshipper of our Creator. మనము మన సృష్టికర్తని ఆరాధించేవారు. He is also a redeemer. ఆయన మన విమోచకుడు. He is also a sovereign King of kings and Lord of lords. ఆయన సార్వభౌమాధికారము కలిగిన రాజుల రాజు ప్రభువులకు ప్రభువు అయినారు. Shall we turn to the book of Luke? లూకా సువార్త చూద్దామా?
Now how many minutes left over? Huh? 15 minutes, very good. Luke 14, లూకాసు వార్త 14వ అధ్యాయము 25 to 35. 25వ వచనం నుండి 35వ వచనము. లూకాసు వార్త 14వ అధ్యాయము 25వ వచనం నుండి 35వ వచనము. Where is book of Luke? లూకాసు వార్త ఎక్కడ ఉంది? Is it next to Genesis? ఆదికాండం పక్కన ఉందా? Yeah, it is after Genesis, but not in the Old Testament, New Testament. ఆదికాండం తర్వాతే ఉంది కానీ పాత నిబంధనలో కాదు. కొత్త నిబంధనలో. Yesterday when I was talking to somebody, నిన్న నేను ఒకరితో మాట్లాడుతున్నప్పుడు read Acts 3:19. You know where he went? అపోస్తలుల కార్యాలు 3:10 చదవమంటే ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? To the preface. What is the page number? ఇండెక్స్ కి వెళ్ళాడు. పేజ్ నెంబర్ ఎంత అని. Don't even know where the book of Acts is. అపోస్తలుల కార్యాలు ఎక్కడ ఉందో కూడా తెలియదు. And if I ask you who is the winner for cricket, who is the best cinema actor in Andhra, you will jump out with the answer before I finish the question. ఆంధ్రాలో అందరికంటే మంచి సినిమా యాక్టర్ ఎవరు అని లేకపోతే క్రికెట్ మ్యాచ్ ఎవరు గెలిచి అడిగితే నేను ఇంకా ప్రశ్న పూర్తిగా ముందు చెప్పేస్తాను సమాధానం. Look here, man. చూడండి, If you love Jesus first, you will love His word most. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువునికి నీ ప్రేమలో మొదటి స్థానం ఇస్తే ఆయన వాక్యాన్ని నువ్వు అన్నిటికంటే ఎక్కువగా ప్రేమిస్తావు. You will be able to say from mind, what are the 66 books of the Bible? Genesis, Exodus, Leviticus, Revelation. నువ్వు టకటక నీ యొక్క మనసులో నుంచి నువ్వు చెప్పగలవు ఆదికాండం, నిర్గమకాండం, 66 పుస్తకాలు గురించి. Okay, how many of you know all the 66 books of the Bible? మీరు ఎంతమందికి బైబిల్లో ఉన్న 66 పుస్తకాలు తెలుసు? From Genesis to Revelation. వరుసగా ఆదికాండం నుంచి ప్రకటన. Sister, stand up and say. సిస్టర్ Examination. చెప్తావమ్మా? And you raise the hand. నువ్వు చేస్తావు కదా, చెప్తావా? Come on. In Telugu you say. తెలుగులో. Listen! జాగ్రత్తగా రండి. Shame upon you if you don't know it. Learn from her. Okay. Look at me. Turn around. Yes. Look there. Loudly, loudly. New Testament. Catch it. Come on, give a big clap. Fantastic. అద్భుతం. I'm not going weeping, I'm going rejoicing. Back to నేను Chennai. ఏడుస్తుగా సంతోషంతో వెళ్తున్నాను ఇక్కడి నుంచి తిరిగి. You must have sword drill. Who can take which book faster? మీరు Then you will get acquainted with the word of God. మీరు ఒక ఎక్సైజ్ కలిగి ఉండాలి. ఎవరు తీసిన చెప్పిన రిఫరెన్స్ త్వరగా తీస్తారని అప్పుడు మీరు త్వరగా నేర్చుకుంటారు తీయడం. Thank you. థ్యాంక్ యూ. Turn to the book of Luke. లూకాసు వార్త 14వ అధ్యాయము. Chapter 14, 14వ అధ్యాయము verse 25. 25వ వచనం నుండి. Now, ఇప్పుడు what is this now? Where was when was the now? ఎప్పుడు జరిగింది ఈ సంగతి? During the days of the Lord's ministry, ఆయన పరిచర్య చేసినటువంటి ప్రభు పరిచర్య చేసినటువంటి దినాలలో while he was doing miracles and sharing parables, ఆయన అద్భుతాలు చేస్తా ఉన్నాడు, ఉపమానాలు చెప్తూ ఉన్న సమయంలో how many people followed him? ఎంతమంది ఆయనను వెంబడించారు? Hundreds? వందల మందా? How many people followed him? Look at verse 25. How many? ఏదో వచనంలో రాయబడింది ఎంతమంది? Large crowds. బహుజన సమూహములంట. They were going along with him.
వారు ఆయనతో కూడా వెళుచున్నప్పుడు Those days, anybody physically followed Jesus was called a disciple. ఆ రోజులలో ఎవరైనా యేసు వెంబడి వెళ్తా ఉంటే వారిని శిష్యులను పిలిచేవారు. So there were large crowd of disciples physically following him. కాబట్టి బహుజన సమూహంలో శిష్యులు అతని వెంబడి వెళ్తా ఉన్నారు. Seeing miracles, hearing parables. Oh, they were so excited. ఆ అద్భుతాలు చూస్తూ ఉపమానాలు వింటూ ఎంతో సంతోషిస్తా ఉన్నారు. And in this camp we had large crowd. ఈ క్యాంప్ లో కూడా బహుజన సమూహంలో ఉన్నారు. I cannot sit the way you sit more than 5 minutes. మీరు కూర్చుంటున్నట్లుగా ఆ పాస్టర్ 5 నిమిషాల కంటే ఎక్కువ నేను My కూర్చోను. legs will go to sleep. నా కాళ్ళు నొప్పులు పడతాయి. You have to bring a crane to lift me up. నన్ను మళ్ళీ పైకి లాంటారు, క్రేట్ తేవాలి మీరు. I hope those fellows will finish their service very soon and we will have chairs in the meeting then. మనం చేర్చాలి, త్వరగా వెళ్ళిపోతే మంచిది అనుకుంటున్నాను. So you are all eager, all eyes are fixed on me. What is he going to say? కాబట్టి మీరందరూ చాలా ఆశతో కళ్ళు నా వైపు చూస్తా ఉన్నారు, ఏం చెప్తానా అని. Always Jesus like a shepherd went forward. In the film, others followed. యేసుక్రీస్తు ప్రభువు యొక్క కాపరిలాగా నడుస్తూ ఉండేవారు, ఇతరులు వెంబడిస్తూ ఉండేవారు. You know what the difference between a shepherd and a butcher? ఒక కాపరికిను ఒక బుచ్చర్కి, వాటిని చంపే వారికి, కసాయి వాడికి ఉన్న తేడా ఏంటో తెలుసా? Butcher will drive the flock from behind because they know they are going to be slaughtered. They are not ready to go. ఆ గొర్రెల మంద వెంట పడతా ఉంటాడు, ఎందుకంటే వాటికి తెలుసు ఈయన వాటిని చంపబోతా ఉన్నాడని పారిపోతా ఉంటాయి. The sheep have intuition. ఆ గొర్రెలకు అర్థమైపోతుంది. They don't want to go to the slaughterhouse, become mutton for you to have your Hyderabadi biryani. ఆ కసాయి వాడి దగ్గరికి వెళ్ళి కోయి పట్టాలని, తర్వాత మీరు మటన్ బిర్యానీ తినాలని. But the shepherd always goes before and the sheep follow. అయితే కాపరి అయితే ఎప్పుడు ముందు వెళ్తా ఉంటాడు, గొర్రెలు ఆయన వెంబడిస్తూ There ఉంటాయి. are two kinds of pastors. కాబట్టి 2 రకాల పాస్టర్లు ఉన్నారు. Shepherd pastors, butcher pastors. కాపర్లు అంటే నిజంగా కాపర్లు, లేక కసాయి వాళ్ళ ఉన్నటువంటి కాపర్లు. And the butcher pastor will drive you from behind. కసాయి వాడు ఉన్నటువంటి కాపరి వెనక నుంచి తరుగుతా ఉంటాడు. Give money, డబ్బులు ఇవ్వు, give time, సమయం do ఇవ్వు, this. ఇది చెయ్యు. Like a slave trader, he'll drive you. బానిసల్ని తోలేట్లుగా తోలుతా ఉంటాడు. But a shepherd అయితే కాపరి will go. ముందు వెళ్తూ నడుస్తాడు. So the large crowds are following. జన సమూహంలో వెంబడిస్తా ఉన్నారు. And Jesus made a U-turn. యేసుక్రీస్తు ప్రభువారు యూటర్న్ తీసుకున్నారు. What is U-turn? యూటర్న్ అంటే ఏంటండి? 180 degrees turn around. 180 డిగ్రీలు వెనక్కి తిరగడం. Look at the crowd. ఆ జన సమూహంలో చూసి Go back. వారు వెనక్కి వెళ్ళండి, You go back. మీరు వెనక్కి వెళ్ళండి, You go back. మీరు వెనక్కి వెళ్ళండి. What a way to say if the pastor said that. You all go and join another church. Don't stay in the church. పాస్టర్లు చెప్పే విధానం చూడండి. యేసు ప్రభువారు జన సమూహం తట్టు తిరిగి మీరు వెళ్ళిపోండి అంటున్నారు. ఇలాగ ఎవరు చెప్తారు అసలు? He's not filling the church, he's emptying the church. చూడండి, సంఘాన్ని నింపట్లేదు, సంఘాన్ని ఖాళీ చేస్తాడు ఈయన. But Jesus is trying not to fill his church, empty the church. అయితే యేసుక్రీస్తు ప్రభువారు అదే పని చేస్తారు ఇక్కడ. ఆయన సంఘాన్ని నింపుకోవట్లేదు కానీ Why? పంపివేస్తున్నాడు. ఎందుకు? He did not want quantity, he wanted quality. ఆయనకి సంఖ్య కాదు, నాణ్యత కావాలి. He didn't say go back, but almost like that. ఆయన వెనక్కి వెళ్ళిపోండి అని ఆ మాట అంటలేదు కానీ అదే అర్థం వస్తుంది చదివి. What did he say? ఏమన్నారు? If anyone comes to me, ఎవడైనా ఆయనకు వచ్చి, verse 26, 26వ వచనం అండి. don't close your Bibles. మీ బైబిల్స్ మూసేది, బైబిల్స్ తెరిచి చూడండి. See what I'm saying is from the Bible or not. నేను చెప్తుంది బైబిల్లో ఉన్నదా లేదా Don't చూడండి. believe what I say, నేను చెప్పింది నమ్మండి, believe what the Bible says. బైబిల్ చెప్తుంది నమ్మండి. If anyone comes to me ఎవడైనా ఆయనకు వచ్చి and does not hate his father, mother, wife, children, yea, his own life, తన తల్లిని, భార్యను, పిల్లలను, తన అన్నము, తన ప్రాణమును సహా ద్వేషించుకుంటే he cannot be my disciple. వాడు నా శిష్యుడు కాలేడు. Cannot. కాలేడు. Put it positively. Put it. This is Positive negative. This is Put negative. it positively. పాజిటివ్ గా, ఇది నెగటివ్ గా చెప్పబడింది కదా. పాజిటివ్ గా చెప్పాలంటే If you want to be my disciple, నీవు నా శిష్యుడుగా ఉండాలనుకుంటే love me more than your father, mother, wife, children, friends, your own life. తల్లిదండ్రుల కంటే, భార్య, భర్త, స్నేహితులందరికంటే ఎక్కువగా నన్ను ప్రేమించు అంటే పాజిటివ్ గా చెప్పడం. I call positive talk pussycat talking. పాజిటివ్ టాక్ ని పుస్సీ క్యాట్ టాకింగ్ అని పిలవచ్చు. You know how pussycat?
the tail will do like this, and you just. ఆ పిల్లలు చూడగా ఎంతో పెద్దగా చుట్టుమెత్తకి ఇట్లాగా అణిగి ఉంటాయో. But don't do it from the tail to the head, it will bite you. వెనక నుంచి కాదు ముందు నుంచి ఇట్లా తల నుంచి ఇలాగా మనం పిల్లిని ఇలా అంటా ఉంటే చాలా హ్యాపీగా Don't experiment it. ఎక్స్పెరిమెంట్ చేయకండి. Pussycat bite is very severe. కరిస్తే పిల్లి కరిస్తే చాలా ప్రమాదం. Okay. God is not a pussycat. The Lord Jesus is not a pussycat. He is the Lion of Judah. యేసుక్రీస్తు ప్రభువు ఒక పిల్లి కాదండి, ఆయన యూదా గోత్రపు సింహం. He said, ఆయన అన్నాడు, I don't want fake disciples. నాకు నకిలీ శిష్యులు, ఫేక్ డిసైపుల్స్ వద్దు. There you find lots now. Go there. అక్కడ మీరు చాలా చక్కగా మీరు కనుగొంటారు, వెళ్ళండి అక్కడికి. I'll give you a nice shake hand. నేను మీకు షేక్ హ్యాండ్ ఇస్తాను. Bye bye. బై బై, థ్యాంక్ యూ అని. He said powerfully, negatively. ఆయన చాలా శక్తి కలిగినటువంటి ఆ నెగటివ్ మాటలు వాడారు. You want to be my disciple? నువ్వు నా శిష్యుడు అవ్వాలనుకుంటున్నావా? You want to follow me? నువ్వు నన్ను వెంబడించాలనుకుంటున్నావా? Now the God who commanded to love and honor your parents says, hate them. నీ తల్లిదండ్రులను ప్రేమించి సన్మానించమని ఆజ్ఞాపించిన దేవుడు వారిని ద్వేషించబడుతున్నారు ఇప్పుడు. God who commanded to love your wife as Jesus loved the church says, hate your wife. యేసుక్రీస్తు ప్రభువారు సంఘమును ప్రేమించినట్లుగా నీ భార్యను ప్రేమించినటువంటి చెప్పిన యేసు ప్రభువారు భర్తకు చెప్తా ఉన్నాడు, నీ భార్యను ద్వేషించు అని. How do you understand this meaning? ఎలా అర్థమవుతుంది? The word hate. ద్వేషించు, ద్వేషించని ఎలా అనే మాట ఎలా అర్థం చేసుకోవాలి? If any man will come after me ఎవరైనా నన్ను వెంబడింపకోని and does not hate his father, mother, wife, children, yea, his own life. తన తల్లిని, తండ్రిని, తన పిల్లలను, భార్యను, తన సొంత ప్రాణమును ద్వేషించు. However hard you try, you cannot. I will not accept you as my ఎంత disciple. ప్రయత్నించు, ఎన్ని పనులు చేయగాని నువ్వు నా శిష్యుడు కానేరవు, నేను నిన్ను అంగీకరించిన శిష్యుడుగా. How do you understand this word hate? ద్వేషం అనే మాట ఎలా అర్థం చేసుకోగలము? This is the contradiction in the word of God. దేవుని వాక్యంలో ఉన్న విభేదమైంది. One Hindu fellow said, ఒక హైందవుడు అన్నాడు, just because of that statement, I'll never believe in Jesus. ఆ ఒక్క మాటను బట్టి నేను ఎప్పుడూకి యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచుతాను అన్నాడు ఆయన. He's telling me to hate my mother who carried me 9 months. 9 మాసాలు నన్ను మోసినటువంటి నా తల్లిని ద్వేషించమని ఆయన చెప్తున్నాడు. He is not fit to be my God. నా దేవుడు ఉండడానికి అర్హత లేదంటున్నాడు. So I'll never read the Bible again. కాబట్టి ఇంకెప్పుడు బైబిల్ చదవను అన్నాడు ఆయన. Why? ఎందుకు? So what does that word hate mean? కాబట్టి అక్కడ ద్వేషము అనే మాటకు అర్థం ఏంటి? Okay. The word hatred has 2 meanings. ద్వేషం అనే మాటకి 2 అర్థాలు ఉన్నాయి. One is perfect hatred. ఒకటి సంపూర్ణమైన నిజమైన ద్వేషము. Second is relative hatred. ఇంకొకటి పోలికగా దాన్ని పోల్చుకున్నటువంటి ద్వేషము. Say that hatred means perfect hatred, relative hatred. ద్వేషం అంటే 2 రకాలు. ఒకటి సంపూర్ణమైన ద్వేషము, ఇంకొకటి పోలికతో ద్వేషంలా ఉంటుంది. So what is Jesus saying? కాబట్టి యేసు ప్రభువు ఏమంటున్నారు? If you don't love me more than you love your father, నీ యొక్క తండ్రి కంటే ఎక్కువగా నీవు నన్ను your ప్రేమించకపోతే, mother, నీ తల్లి కంటే, your wife, నీ భార్య కంటే కూడా, your children, నీ పిల్లల కంటే కూడా, your boyfriends and girlfriends, నీ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ కంటే ఎక్కువగా, even more than you love yourself, నీ కంటే ఎక్కువగా కూడా you cannot be my disciple. నన్ను ఎక్కువగా ప్రేమించకపోతే నా శిష్యుడుగా ఉండలేవు. So what is he saying? కాబట్టి ఏం చెప్తున్నారు ఆయన? If you don't give me your first love, నీ యొక్క మొదటి ప్రేమలో మొదటి స్థానం ఆయనకి if ఇవ్వకపోతే, you don't give me the first place in your love, నీ ప్రేమలో మొదటి స్థానమును నీవు నాకు ఇవ్వకపోతే, you are unfit to worship me. నన్ను ఆరాధించడానికి అర్హుడు You కాదు. are unfit to follow me. నన్ను వెంబడించడానికి అర్హుడు కాదు. You are unfit to be my disciple. నా శిష్యుడిగా ఉండడానికి నువ్వు అర్హుడు కాదు. You cannot. నీవు నా శిష్యుడు కాలేవు. However hard you try, నువ్వు ఎంత ప్రయత్నించినా don't try ప్రయత్నించొద్దు unless you see he deserves your first love. ఆయనకే నీ ప్రేమలో మొదటి స్థానముగా నీవు ఇచ్చినంత వరకు కూడా నువ్వు ప్రయత్నించడం వృధా. We love him because he first loved us. ఆయన మనల్ని మొదట ప్రేమించాడు కనుక మనము ఆయన్ని ప్రేమిస్తున్నాము. Did Jesus
Love the father or his earthly mother? Love his heavenly father or earthly father and mother? యేసుక్రీస్తు ప్రభువారు పరలోకమందున ఆయన తండ్రిని ప్రేమించారా లేక ఈ భూమి మీద ఉన్నటువంటి తండ్రిని ఎక్కువ ప్రేమించారా? Did Jesus love Mary more than his heavenly father or love the heavenly father more than he loved Mary? యేసుక్రీస్తు ప్రభువారు పరలోకపు తండ్రిని ఎక్కువ ప్రేమించారా లేక తల్లి అయిన మరియను ఎక్కువ ప్రేమించారా? He didn't go home to say goodbye, mommy. He did not say, ఆయన ఇంటికి did వెళ్ళి not go home and say to his mother Mary, goodbye, mommy. ఆ ఇంటికి వెళ్ళి తల్లి అయిన మరియకు అమ్మా ఎల్లొస్తాను అని చెప్పడానికి వెళ్ళలేదు ఆయన. He went to the cross first. ఆయన శిలువ మీదకి వెళ్ళాడు ముందు. And there at the cross, ఆ శిలువ మీద he didn't hate his mother. ఆయన తల్లిని ద్వేషించలేదు. Woman, your son. అమ్మా ఇదిగో నీ కుమారుడు, Son, your mother. ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లిగా స్వీకరించు అని Did చెప్పాడు. Jesus care for his mother? యేసుక్రీస్తు ప్రభువారు తన తల్లి గురించి పట్టించుకున్నారా లేదా? Whom did he love most? ఎవరిని ఎక్కువ ప్రేమించాడు? The heavenly Father. పరలోకపు తల్లిని ఎక్కువ ప్రేమించాడు ఆయన. When I was saved, my mother said, I'm happy. I knew you will be saved. నేను రక్షించబడినప్పుడు నా తల్లి అన్నది నాకు చాలా సంతోషంగా ఉంది, నువ్వు రక్షించబడ్డావు అని చెప్పింది. That was in 1977 November. I was saved. రక్షించబడిన 1977 నవంబర్. How many years ago? ఎన్ని సంవత్సరాల క్రిందట? 13 years? 47? Huh? 37 77 to 2014? Huh? 37 years. Sorry, 1957. 57. I'm 78 now, na? 1957. 1957 క్షమించండి. Now, then in 1969, the Lord called me, 1959, after 2 years, 1959, God called me for full-time work. 1959వ సంవత్సరంలో దేవుడు నన్ను సంపూర్ణ కాల సేవకు పిలిచాడు. My mother had great plans. నా తల్లికి గొప్ప ప్రణాళికలు My ఉన్నాయి నా son గురించి. is going to be the Supreme Court advocate. నా కొడుకు సుప్రీం కోర్టులో లాయర్ గా అవ్వబోతా ఉన్నాడు. He will be flying around like a black bat from High Court to High Court. నల్ల గబ్బిలా లాగా ఒక కోర్టు నుంచి ఇంకో కోర్టుకి ఎగురుతా ఉంటాడు నా కొడుకు. Tons of money he will bring. ఎన్నో కోట్ల డబ్బు తీసుకొస్తాడు. And then God says, దేవుడు చెప్పాడు, I want you to serve me. నువ్వు నాకు సేవ చేయాలని. But I made sure it is God, not the devil. కానీ దేవుడే పిలుస్తున్నాడు, అపవాదే కాదు అని నేను నిర్ణయించుకోవడానికి సమయం 3 తీసుకున్నాను. times God confirmed it is His will. 3 సార్లు దేవుడు తృణీకరించేది ఆయన చిత్తము అని. I told my brother told my father and mother. నా సహోదరుడికి నేను చెప్పాను, నా సహోదరుడు తల్లికి తండ్రికి చెప్పాడు. She took the next train and came to Chennai. ఆమె ఆ ట్రైన్ పట్టుకొని చెన్నైకి వచ్చింది. Without reservation she traveled. రిజర్వేషన్ లేకుండానే వచ్చారు. 1 week. ఒక వారము Tried all her best to dissuade me from serving the Lord. ఒక వారం రోజులు తాను చేయగలిగిన ప్రయత్నం అంతా చేశారు నన్ను దేవుని సేవ నుంచి వెనక్కి లాగడానికి. I am the youngest son of my mother. నా తల్లికి నేను చిన్న కుమారుడు. Until I was saved, I will sleep with my mother. నేను రక్షించబడక ముందు వరకు నా తల్లి దగ్గర I was a pet. నేను ఆమె చాలా ప్రియమైన కొడుకుగా ఉన్నాను. And when she came and tried her best, ఆమె వచ్చి ఆమె శక్తి అంతా ఉపయోగించి ప్రయత్నం the చేశారు. Lord already told me in Matthew 10, your own household will become your enemies. ప్రభు నాకు ఇంతకు ముందే మత్తయి 10 చెప్పారు, నీ సొంత ఇంటి వారు నీకు శత్రువులుగా అవుతారని. All her best she tried. ఆవిడ చేయగలిగినంత చేశారు. I said, Mummy, నేను అన్నాను, మమ్మీ I love you. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, I'm not hating you. నేను నిన్ను ద్వేషించట్లేదు. Because she told me, you hate me. ఎందుకంటే ఆమె అన్నారు, నువ్వు నన్ను ద్వేషిస్తున్నావు కదా అని. Mummy, I'll never hate you. How can I? మమ్మీ నేను ఎప్పుడు నిన్ను I ద్వేషించున్నాను, love you. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. But I love Jesus more than you. అయితే నీకంటే ఎక్కువ నేను యేసుక్రీస్తు ప్రభువుని ప్రేమిస్తున్నాను. Because he's more than a mother, creator, redeemer, sovereign king of kings. ఎందుకంటే ఆయన తల్లి కంటే ఎక్కువ సృష్టికర్త, విమోచకుడు, సార్వభౌమాధికారం గల రాజు. Somehow she couldn't understand. ఆమెకు ఎందుకు అర్థం కాలేదు ఆ She విషయం. took, after 1 week, the train. ఒక వారము నాకు ప్రయత్నం చేశాను, నన్ను మాస్టర్ My brother and I went to the railway station to see her off. నాకు సహోదరుడు నేను స్టేషన్ కి వెళ్ళాము ఆమెను పంపించడానికి.
train whistled, ట్రైన్ ఆ విసులు కోత వేసింది, started moving. కదలటం ప్రారంభించింది. My brother waved his hand, said bye bye mommy. నా సహోదరుడు చెయ్యి ఊపాడు, అమ్మ బాయ్ బాయ్ మమ్మీ అని చెప్పాడు. And I said bye bye mommy. నేను కూడా బాయ్ బాయ్ మమ్మీ అని చెప్పాను. She turned her head అప్పుడు ఆమె తల తిప్పేసుకుంది, and didn't wave. నాకు చెయ్యి ఊపలేదు ఆమె. Can a mother forget a sucking child? తల్లి తన ఒడిలో ఉన్న బిడ్డను మర్చిపోగలదా? She might. మర్చిపోవచ్చేమో. And my mother did. నా తల్లి చేసింది అలా. You are no more my son. నువ్వు నా కొడుకు కాదు, ఇంకా Don't come home. ఇంటికి రావద్దు. What a fiery test to my faith. నాకు విశ్వాసానికి ఎంత అగ్ని పరీక్ష ఇది. To cut the story short, క్లుప్తంగా చెప్పాలంటే after 8 years, 8 సంవత్సరాల తర్వాత my mother was crying. నా తల్లి ఏడుస్తా ఉంది. I said, why are you crying? నేను ఎందుకు ఏడుస్తున్నావు అని. Held her hand. I held my hand. ఆమె నా చేపట్టుకుంది. Son, కుమారుడా forgive me. నన్ను క్షమించు I అంటుంది. was wrong. నేనే తప్పు చేశాను. God is right. దేవుడు సరైన మాట. I thank God for you. నేను దేవుడిని But స్తుతిస్తున్నాను. you love Jesus more than me. నాకంటే ఎక్కువ నువ్వు యేసు ప్రభువుని ప్రేమిస్తున్నావు. Therefore, you are what you are today because of that. కాబట్టి నువ్వు ఇప్పుడు ఏమై ఉన్నావు అది అప్పుడు నువ్వు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి అయి ఉన్నావు. Worship is worshiping the object of your love who is on the throne. ఆరాధన అంటే నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావో, ఎవరిని సింహాసనం మీద కూర్చోబెట్టుకున్నావో వారిని ఆరాధించడమే. Who is worthy of worship? ఎవరు ఆరాధనకి యోగ్యులు? Silver, gold, వెండి బంగారంలా, sun, moon, stars, సూర్య చంద్ర నక్షత్రాల, wealth, property, ఒక ధనము సంపత్తిగా, ego, ఒకవేళ దుష్టుల, boyfriend, girlfriends, బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్, education, ఎడ్యుకేషన్, మీ విద్య, profession. నీకు ఉద్యోగమా, Pull them all from the throne and throne Jesus and fall at his feet and say, I love you. ఇవేవి కూడా సింహాసనం మీద ఉన్న యెడల ముందు వాటిని కిందకి దించండి. యేసు క్రీస్తుని సింహాసనం మీద కూర్చుండబెట్టి ఆయన పాదముల మీద పడి ఆయనకు ముద్దు పెట్టండి. Until that takes place, you will never be a worshipping disciple. You will be a doubting, double-minded, double-hearted man of duplicity, woman of duplicity, a hypocrite disciple. అది జరిగినంత వరకు కూడా మీరు ఎప్పటికీ నిజమైనటువంటి విధేయత గల శిష్యుడిగా ఉండలేరు. కానీ అప్పటి వరకు సందేహించేటువంటి, రెండు మనసులు ఉన్నటువంటి వేషధారణ చేసేటువంటి శిష్యుడుగానే ఉంటారు. True disciple worship the master. నిజమైన శిష్యుడు యజమానుడు ప్రభువుని ఆరాధిస్తారు. True disciple makes Jesus his supreme love. నిజమైన శిష్యుడు యేసు క్రీస్తు ప్రభువుకి ఆయన ప్రేమలో అత్యున్నతమైన స్థానాన్ని ఇస్తాడు. Jesus has my supreme love. యేసు క్రీస్తు ప్రభువుకి నా ప్రేమలో అత్యున్నతమైన స్థానము. Therefore I love my wife. కనుక నా ప్రాణాన్ని, Therefore I love my children. కనుక నా పిల్లలు, Therefore I love my parents. అందుకు నా తల్లిదండ్రులు, Therefore I love my friends. అందుకు నా స్నేహితులు ప్రేమిస్తున్నాను. You don't love less others because you gave Jesus the first love. Then only you will get the capacity to love the unlovely, unloving, unlovable people. చూసారా, దేవునికి మొదటి స్థానం ఇవ్వటం ద్వారా మీ ప్రేమలో ఇతరుల్ని తక్కువగా ప్రేమించరు. ఆయన్ని ప్రేమించడం ద్వారా ప్రేమింపబడలేని వారిని, ప్రేమించడానికి కష్టంగా ఉన్న వారిని కూడా సంపూర్ణంగా మీరు ప్రేమించగల శక్తి మీకు వస్తుంది. Wonderful couple who serve the Lord talked to me sometime. దేవుని సేవ చేసేటువంటి ఒక మంచి దంపతులు నాతో మాట్లాడారు. How to live happily in married life. ఒక దాంపత్య జీవితంలో సంతోషంగా ఉండటం ఎలా అని అడిగారు. Husband says, my wife always fights with me. భర్త అంటున్నాడు, నా భార్య ఎప్పుడు నాతో కొట్లాడుతూనే ఉంటుందండి. And the husband says, భర్త అంటున్నాడు same thing. Wife says same భార్య thing. కూడా అదే అంటుంది, భర్త అదే అంటున్నాడు. Outside they are angelic saints serving God. Everybody calls them ideal couple. బయటకైతే వీళ్ళు చాలా పరిశుద్ధులు, అబ్బా వీళ్ళని ఎంత చక్కగా దేవుని సేవ చేస్తున్నారు అన్నట్లుగా కనబడుతున్నారు బయట చూడడానికి. You know what I told them? నేను అతను ఏం చెప్పాను తెలుసా? I don't think you all love Jesus with supreme love. నేను అనుకుంటున్నాను మీరు యేసు క్రీస్తునే మొదటి స్థానం మీ ప్రేమలో మీరు ఇవ్వట్లేదేమో. If you do that, అది అలా చేస్తే you will have love to love your spouse, sometimes who is unlovely, unloving, unlovely. అలా దేవునికే నీ ప్రేమలో మొదటి స్థానం ఇస్తే నీ భార్యను భర్తను అప్పుడప్పుడు ప్రేమించడానికి కష్టముగా, ప్రేమించలేని వ్యక్తిగా ఉన్నా కూడా నువ్వు ప్రేమించగల శక్తి నీకు వస్తుంది. Boys and girls, don't marry anybody who doesn't have first love for Jesus. గమనించండి, బాయ్స్ అండ్ గర్ల్స్, అబ్బాయిలు అమ్మాయిలు, మీరు యేసుక్రీస్తుని మొదట ప్రేమించని వ్యక్తిని ఎప్పుడు మీరు పెళ్లి చేసుకోవద్దు. Very soon you will end up in a battlefield or a divorce court. త్వరలో మీ ఇంట్లో ఒక యుద్ధ రంగంలా మారుతుంది,
ఉండలేక చివరికి విడాకుల వరకు వెళ్తుంది. Because we all love ourselves more than anybody else. ఎందుకంటే మనం అందరం కూడా అందరికంటే ఎక్కువ మనమే ప్రేమించుకుంటాం. That's our problem. అదే మన సమస్య. But if you love the Lord first and foremost, అయితే నీకంటే ఎక్కువగా నువ్వు దేవుణ్ణి ముందు ప్రేమిస్తే you will love yourself right. అప్పుడు నీవు సరిగ్గా ప్రేమించుకుంటావు. You know why I have health? ఎందుకు నాకు ఆరోగ్యం ఉందో తెలుసా? I don't do anything which will destroy me. నన్ను నేను నాశనము చేసుకునేది ఏది నేను చేయను. I love myself. నన్ను నేను ప్రేమించుకుంటాను. Because Jesus is my supreme love. ఎందుకంటే నా ప్రేమలో మొదటి స్థానం అత్యున్నత స్థానము యేసుక్రీస్తు ప్రభువుది గనుక. Does a drug addict love himself? గమనించండి, He thinks. డ్రగ్స్ ని తీసుకునేవాడు తాను ప్రేమించుకుంటాడా? Does an alcoholic love himself? మందు తాగేవాడు He ప్రేమించుకుంటాడా? No. కాదు. కానీ If he loved, he will never do anything that will destroy him. తాను ప్రేమించుకుంటే తను నాశనం చేసుకునేది ఏది ఎప్పుడు చేయడు. You cannot love yourself until you love the Lord first and foremost. దేవుడు ప్రభువుని మొదట నువ్వు ప్రేమిస్తేనే గాని నువ్వు ఎప్పటికీ ప్రేమించుకోలేవు. How many of you will say with me, from now on, మీలో ఎంతమంది నాతో చెప్తారు, till I see Jesus face to face, ఇప్పటి నుండి నేను యేసుని ముఖాముఖిగా చూసేంత వరకు Jesus is my supreme love. నా ప్రేమలో మొదటి స్థానం యేసు ప్రభువుకే. Then you are a true worshipper. అలా చెప్పగలిగితే మీరు నిజముగానే ఆరాధించేవారు, నిజముగా ఆయన శిష్యులు అవుతారు. Supreme love. ప్రేమలో మా ఉన్నతమైన స్థానము. Then, తర్వాత secondly, రెండవది verse 27. 27వ వచనం. Whoever does not carry his own cross and come after me daily cannot be my disciple. ఎవడైనా తన శిలువను మోసుకొని నన్ను వెంబడింపని యెడల వాడు నా శిష్యుడు కానేరడు. If the earlier verse is supreme love, ఒక ముందు వచనము ప్రేమలో అత్యున్నత స్థానం అయితే, this verse talks about వచనము supreme sacrifice. అత్యున్నతమైన బలియాగము. When Indian soldiers are killed in Kargil by the Pakistani army, what do you call such martyrs? కార్గిల్ యుద్ధంలో ఒకవేళ మా పాకిస్తానీ సైనికులు కొంతమంది భారతదేశ సైనికులు చనిపోతే భారతదేశం వాళ్ళు ఏమని పిలుస్తాం వారిని? He made his supreme sacrifice for the nation. దేశం కోసం గొప్ప బలియార్పణ చేశారండి, బలి అయిపోయారు దేశం కోసం అంటారు. I don't know whether it is for economic reason or political patriotism. I don't know why they die like that. వాళ్ళు ఎందుకు అలా చనిపోతారో నాకు తెలియదు. అది దేశభక్తి వల్ల ఇంకేంటో మరి. Sometimes it is because to feed their family they go for army and they die by chance. కొన్నిసార్లు సంపాదన కోసం అక్కడికి వెళ్తారు, అక్కడ అనుకోకుండా చనిపోతూ ఉంటారు. But a disciple శిష్యుడు knows who his master is, అతని యజమాని ఎవరో ఎరుగును, and therefore he says, అందుకని ఆయన అంటాడు, I am ready to suffer for you, నేను నీకోసం శ్రమ పడటానికి సిద్ధంగా ఉన్నాను, even to the point of death. మరణము వరకు కూడా. Not just live for you, even suffer and die for you. నీకోసం జీవించడం మాత్రమే కాదు, నీకోసం శ్రమ పడటకు చివరికి మరణించటకు కూడా. Actually, Jesus said in Matthew, అందుకని మత్తయి సువార్తలో ప్రభువు అన్నారు, if you save your life from suffering and death, you will lose it forever. శ్రమ నుండి మరణం నుండి నీ ప్రాణమును నీవు కాపాడుకొని యెడల దాన్ని పోగొట్టుకుంటావు. What shall it profit if you gain the whole world and lost your life? You live for the wrong person. ప్రపంచమంతటిని సంపాదించుకొని లోకమంతా సంపాదించుకొని నీ ప్రాణం పోగొట్టుకుని యెడల నీకేమి లాభము? And he said, I'm going to come in my Father's glory. ఇదిగో నా తండ్రి మహిమలో నేను రానే ఉన్నాను. And I'm going to reward everyone who suffered and died for me. నా కొరకు ఈ శ్రమపడి మరణించిన ప్రతి ఒక్కరికి నేను బహుమానం ఇవ్వబోతా ఉన్నాను. Those who don't suffer and die will have no rewards. ఆయన కొరకు శ్రమపడి మరణించకపోతే వారికి బహుమానం ఏమి ఉండదు. Salvation is not a reward, it's a gift. రక్షణ అంటే ఒక బహుమానం కాదు, ఉచితంగా ఇవ్వబడిన వరము. You will be in heaven. మీరు పరలోకంలో ఉంటారు, in one corner. ఒక పరలోకంలో ఒక మూలకు ఉంటారు. Saved, రక్షించబడ్డారు కానీ but didn't live a life of disciple. ఆ శిష్యులుగా జీవించలేదు. You are a nobody in heaven. అక్కడ మూలలో కూర్చొని ఉంటారు. అసలు పరలోకంలో ఎవరు కూడా తెలియదు. You want to be somebody in heaven? పరలోకంలో ఒక మంచి స్థానంలో ఉండాలనుకుంటున్నావా? The terrorists have such commitment ఉగ్రవాదులకి ఎంత సమర్పణ ఉంటుంది చూడండి. for the wrong thing. తప్పుడు విషయాలు చేయడానికి They are willing to become a suicide bomber. వాళ్ళు ఆత్మహత్యగా అయిపోవడానికి తాము చంపుకోవడానికి ఇష్టపడుతున్నారు.
Are you ready to go through suffering and supreme sacrifice for the Lord Jesus? యేసుక్రీస్తు ప్రభువు కోసము శ్రమపడి ఉన్నతమైన బలి అర్పణ అర్పించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? I didn't say it. నేను చెప్పలేదు. The Lord Jesus said it in the Holy Gospel. యేసుక్రీస్తు ప్రభువు పరిశుద్ధమైన వాక్యంలో సెలవించారు. If you don't give me supreme love, you cannot be my disciple. ఓ మీ యొక్క ప్రేమలో మొదటి స్థానం నాకు ఇవ్వకపోతే If you don't give me your supreme sacrifice, మీ యొక్క ఉన్నతమైనటువంటి బలి మీరు ఇవ్వకపోతే, if you don't enter into the fellowship of my suffering, నా శ్రమలలో సహవాసమును మీరు పొందకపోతే, if you are not ready to carry the cross delightfully day by day, ఓ నీ యొక్క అనుదినము నీ శిలువని సంతోషంతో ఎత్తుకొని నన్ను వెంబడించు. you cannot be my disciple, you cannot be my worshipper, you can be a doubting worshipper. అలా చేయకపోతే నువ్వు నాకు శిష్యుడు కాలేవు, నన్ను ఆరాధించేవాడు కాలేవు, సందేహిస్తూ ఆరాధిస్తూ ఉంటావు ఇక నువ్వు. Then he says, తర్వాత అంటా ఉన్నారు verse 28, 28వ వచనము, for which one of you when he wants to build a tower does not first sit down and calculate the cost to see if he has enough to complete it? ఇలా ఎవడైనా ఒక గోపురము కట్టింపు కోరిన యెడల దానిని కొనసాగించడానికి కావాల్సిన ఉన్నదో లేదో అని కూర్చుండి తగులుబడి మొదట లెక్క చూడుకొని వాడా? Otherwise, when he has laid a foundation and is not able to finish it, those who observe it will begin to ridicule him. ఒకవేళ దాన్ని పునాది వేసి ఒకవేళ దానిని కొనసాగింపలేకపోయినను అందరూ ఏమంటారు, ఈ మనుషుడు కట్ట మొదలు పెట్టిన గాని కొనసాగింపలేకపోయినని అతని చూసి ఎగతాళి చేయసాగుదురు. This man began to build and was not able to finish it. ఈ మనుషుడు కట్ట మొదలు పెట్టిన గాని కొనసాగింపలేకపోయినని. Or what king, when he sets out to meet another king in the battle, will not first sit down and consider whether he is strong enough with 10,000 men to encounter the one coming against him with 20,000. మరియు వీరాజయుడు మరి యొక్క రాజుతో యుద్ధము చేయబోతున్నప్పుడు తన మీదకి 20,000 మందితో వచ్చిన వారిని 10,000 మందితో ఎదిరింప శక్తి తనకు కలదో లేదో అని కూర్చుండి మొదట ఆలోచింపడా? Or else, while the other is still far away, he sends a delegation and asks for terms of peace. శక్తి లేని యెడల ఇంకా దూరముగా ఉన్నప్పుడే రాయబారము పంపి సమాధానము చేసుకొని చూసింది కదా. Verse 35. 37వ వచనం. So then, అందుకని when if you are not ready to calculate the మీరు implication, ఇలా లెక్క పెట్టుకోవడానికి లెక్కించడానికి మీరు సిద్ధంగా లేకపోతే, so then అప్పుడు none of you can be my disciple మీలో ఎవడును నా శిష్యుడు కాలేరు. who does not give up all things. ఆ ప్రకారమే మీలో తనకు కలిగిన దంతయు విడిచిపెట్టని వాడు. One young man told me, ఒక యవనస్తుడు చెప్పాడు, foolish talk. అయ్యయ్యో ఎంత మూర్ఖమైనటువంటి మాట అండి. Give up everything you have, నీ కలిగినదంతయు విడిచిపెట్టాలా? take away your shirt, నీ షర్ట్ తీసేయాలి, take away your banian, నీ యొక్క బనీన్ తీసేయాలి, take away your undershirt, underpants, అండర్ ప్యాంట్స్ తీసేయాలి, take your pant, నీ ప్యాంట్ and తీసేయాలి. let Naga sannyasis walk around the streets of India. నాగా Then you are a disciple of Jesus. Naga Foolishness. నాగా సన్యాసి తిరిగినట్లుగా వీధిలో తిరుగుతా ఉంటే అప్పుడు యేసుప్రభు శిష్యుడు అవుతావా? Go to the bank, ఎంత మూర్ఖత్వం ఇది. బ్యాంక్ close down your account, నీ అకౌంట్ మూసేసి get all the money, అక్కడ ఉన్న డబ్బులంతా తీసి బయటికి and tell the crowd, ఆ క్రౌడ్ కి చెప్పండి, I'm going to renounce everything, throw it all on the street. ఇదిగో నేను అంతా విడిచిపెడతానని చెప్పి లాగా వీధిలో వెదజల్లేస్తావా? And then walk like a pauper. ఆ తర్వాత పిచ్చిగాడిలా వెళ్ళిపోతావు. Is that what Jesus is saying? యేసుప్రభు చెప్పింది అదేనండి ఇక్కడ. Don't misunderstand. చూడండి, తప్పుగా అర్థం చేసుకోవద్దు. What he's saying is, ఆయన చెప్తుంది ఏంటంటే everyone has something. There is nobody here with nothing. అందరికీ ఏదో ఒక అందరి ఏదో ఒకటి ఉంది, నా దగ్గర ఏమీ లేదనే వారు ఎవరు లేరు. Who is the owner of it? దానికి యజమానుడు ఎవరు? Who is the owner of what you have? నీకు కలిగిన దానిది, నీకు ఏదైతే నీ దగ్గర ఉన్నదో దానికి యజమానుడు ఎవరు? యజమానులు ఎవరు? You have a body. నీకు ఒక శరీరం ఉంది. Who is the owner? నీ శరీరానికి యజమానులు ఎవరు? Don't tell me the true answer. Give me the right answer. సరైన సమాధానం నిజమైంది కాదు, యథార్థంగా చెప్పాలి. Huh? You have a body. Who is the owner? దాని ఓనర్ ఎవరు? Huh? You are all talking. గట్టిగా కొంచెం గట్టిగా. Huh? You are the owner.
Jesus says, unless you hand over the ownership of your body, you cannot be my disciple. నేనే యజమానులు, మనమే యజమానులు మన శరీరానికి. యేసు ఏం చెప్తున్నారంటే ఆ ఓనర్షిప్ ని మీరు నాకు ఇస్తే గానీ మీరు నాకు శిష్యులుగా ఉండలేరు. Brother, you have a bank account? బ్యాంక్ అకౌంట్ Don't tell me how much money you have. మీకు ఇది ఎంత డబ్బులు ఉందో నాకు చెప్పొద్దు. Who is the owner of that money? ఆ యొక్క మనీకి ఓనర్ ఎవరు? You cannot be a disciple. మీరే ఓనర్ గా ఉంటే శిష్యులుగా ఉండలేరు. You have some brain inside the head. మీ యొక్క బుర్రలో కొంచెం జ్ఞానం ఉంది కదా, Who is the owner? దానికి ఓనర్ ఎవరు? యజమాన్. You cannot be his disciple. నువ్వే యజమానుడు అయితే శిష్యులుగా ఉండలేవు. Anybody who has a house, మీరు ఎవరికైనా ఇల్లు ఉందా, land, భూములు ఉన్నాయా, gold, silver, బంగారము వెండి ఉందా, degree, డిగ్రీలు ఉన్నాయా, job, ఉద్యోగాలు ఉన్నాయా? who is the owner? వాటికి As long as you are the owner, you cannot be a disciple. వాటికన్నిటికీ నువ్వే ఓనర్ గా ఉంటే నువ్వు శిష్యుడు కాలేవు. Transfer the ownership to Jesus and he'll give it back to you so that you will keep it as a trustee and a steward. యేసు క్రీస్తు ప్రభువాన్ని దానికి ఓనర్ గా చేయండి. అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే ఆయన దాన్ని మరలా నీకు ఇస్తాడు, నువ్వు దాన్ని సంరక్షించడానికి ఆయన నీకు ఇస్తాడు. Supreme surrender. సంపూర్ణమైన అత్యున్నతమైనటువంటి సమర్పణ. Three distinctives of a true worshipper. ఈ నిజమైన నిజంగా ఆరాధించే వారికి ఉండేటువంటి 3 లక్షణాలు. We all have worship services. వీళ్ళందరూ ఆరాధన ఈ కార్యక్రమం కలిగి ఉంటారు. And if you don't love Jesus supremely, అయితే యేసుక్రీస్తు ప్రభువునికి ప్రేమలో మొదటి స్థానం if ఇవ్వకపోతే, you don't have supreme sacrifice, అత్యున్నతమైనటువంటి బలి అర్పణ చేయకపోతే, if you don't have supreme surrender, అత్యున్నతమైన సమర్పణ మీరు చేయకపోతే, you are a fake worshipper, మీరు ఫేక్ ఆరాధికులు, pseudo disciple, నకిలీ శిష్యులు, not a true disciple. నిజమైన శిష్యులు కాదు. How many of you wants to be a true disciple? Raise your hand. మీరు ఎంతమంది నిజమైన శిష్యులుగా ఉండాలనుకుంటున్నారో మీ చేతులు చూపించండి. Praise God. దేవుని స్తోత్రం. God has taken you at your word. దేవుని నువ్వు చేయని దాన్ని బట్టి దేవుని మాట తీసుకొని ఉన్నాడు. You are not the loser. నీవు ఓడిపోయేవాడు, పోగొట్టుకునేవాడు కాదు. You lack nothing. నువ్వు ఏమి పోగొట్టుకోవు. When all that is yours is God's, నీకున్నదంతా నువ్వు దేవుడికి ఇస్తే, all that God has is yours. దేవుడికున్నదంతా కూడా నీదే. I have 10 rupees. నా దగ్గర 10 రూపాయలు ఉన్నది. He says, నేను అంటాను, if you give me 10 rupees, everything I have I'll give you. అంకుల్ దగ్గర 10 రూపాయలు, నేను అంటాను, అంకుల్ మీకు 10 రూపాయలు ఇస్తే నా దగ్గర ఉన్నదంతా నేను నీకు ఇస్తానని చెప్తాను. How much does he have? నా దగ్గర ఎంత ఉన్నాయి తెలుసా? 1 crore. 1 కోటి రూపాయలు ఉన్నాయి. I think it is more crores, I think. ఇంకా ఎక్కువ ఉంటుంది తెలుసు. He is an auditor, Central Government of India. So he is telling me, సో నేను అంటున్నాను అంకుల్ తో, you give me a 10 మీ rupee, 10 రూపాయలు నాకు ఇవ్వండి అంకుల్, I will give you all that I have. నేను నా 1 కోటి రూపాయలు నాకు ఉన్నవన్నీ నీకు ఇస్తానని చెప్తున్నాను. Should I pray about it? Lord, shall I give my 10 rupees? చెప్పండి, ఇప్పుడు అంకుల్ ప్రేయర్ చేయాలా? ప్రభువా 10 రూపాయలు ఇవ్వాలా వద్దా? ప్రేయర్ చేస్తారా? Finding it very difficult. ప్రభువా 10 రూపాయలు ఇవ్వడం చాలా కష్టంగా ఉంది. Dumb fellow. ఓ మూర్ఖుడా, Dumb fellow. మూర్ఖుడా. 10 rupees is nothing compared to the crores you will get. ఓ నీకు వచ్చేటువంటి ఆ 1 కోటి రూపాయలతో పోలిస్తే, Those don't love him supremely are fools. ఎవరైతే ఆయన్ని ప్రేమలో ఉన్నతమైన స్థానం ఇవ్వరో వారు మూర్ఖులు. Those who don't sacrifice him supremely are fools. ఎవరైతే అత్యున్నతమైన బలి అర్పణ చేయరో వారు Those who don't supremely surrender to him and gave us everything he is are biggest fat stupid fools. ఎవరైతే ఆయన సమస్తమును మనకి ఇస్తాడని చెప్పిన తర్వాత కూడా అత్యున్నతమైన సమర్పణ చేయరో వాళ్ళే అందరికంటే పెద్ద మూర్ఖులు. I'm not a disciple because I'm a fool. నేను శిష్యులను ఎందుకు కాదంటే నేను మూర్ఖుడు కాబట్టి కాదు. Shall I boast a little bit? Shall I boast a little bit? నేను కొంచెం Shall I boast? పౌలనట్టుగా నేను కొంచెం డమ్మంగా మాట్లాడాలా? I'm Dr. P.C. Varghese, BABL. నేను డాక్టర్ పిసి వర్గీస్, అంకుల్ డాక్టర్ పిసి వర్గీస్, BABL. I'm not a fool. నేను మూర్ఖుడు కాదు. Big missionary said, గొప్ప మిషనరీ చెప్పాడు, he is no fool who loses something which he cannot keep in order to get something which he can never lose. తాను కాపాడుకోలేనిది, తను పోగొట్టుకోలేనిది సంపాదించుకోవటానికి ఎలాగో కాపాడుకోలేనిదని ఇచ్చేసేవాడు మూర్ఖుడేమి కాదు. You want to be wise?
మీరు జ్ఞానులుగా ఉండాలనుకుంటున్నారా? Become a worshipping disciple of Jesus. దేవుణ్ణి యేసు ప్రభువుని ఆరాధించేటువంటి ఒక శిష్యుడిగా మారండి. If you don't have these three distinctives, ఈ యొక్క మూడు లక్షణాలు మీలో లేకపోతే supreme love, ప్రేమలో supreme sacrifice, అత్యున్నతమైన supreme surrender, అత్యున్నతమైన సమర్పణ, and still you call yourself a believer. ఇవి లేకుండానే విశ్వాసి అని నువ్వు నిరూపించుకుంటే, You know what picture Jesus uses to describe such people? ఇలాంటి వ్యక్తులకు యేసు ప్రభువు ఎలాంటి పదాలు వాడతారు, ఎలాంటి మాట వాడతారు తెలుసా? Look at Luke 14:34-35. లూకా సువార్త 14వ అధ్యాయము 34-35 వచనాల్లో, Therefore, కాబట్టి what is it therefore? ఎందుకుంది అక్కడ? What is the wherefore of the therefore? ఎందుకుందో చూద్దాము. Salt is good. ఉప్పు మంచిదే కానీ But if the salt has become tasteless, ఉప్పు నిస్సారమైతే with what can it be seasoned? దేని వలన దానికి సారం కలుగును? Sea salt will not lose the flavor. చూడండి, ఉప్పు దాని సారం పోగొట్టుకోదు. In the mountains, rock salt will lose the savor. పర్వతాల్లో ఉండేటువంటి ఆ రాళ్ళ ఉప్పు దాని సారం పోగపోతుంది అప్పుడు. So if the salt loses its flavor, కాబట్టి ఆ ఉప్పుకి సారం పోతే నిస్సారమైతే what is it good for? దేని వల్ల అది దేనికి ప్రయోజనం అండి? Listen what Jesus says. ప్రభు చెప్తున్న మాట వినండి. It is useless either for the soil as a manure, అది భూమికైనా ఎరువుకైనా పనికిరాదు. or for the manure pit or pile. ఎరువుకైనా పనికిరాదు. It is thrown out. దాన్ని బయట పారివేయుదురు. And what do they do with the dirt? బయట ఉన్నటువంటి ఆ మట్టిని ఏం చేస్తాం మనం? Look here. చూడండి, I call myself a disciple. నన్ను నేను శిష్యుడిగా పిలుచుకుంటా ఉన్నాను. I have no supreme love for the Lord. అయితే దేవుని ప్రభువుకి ఉన్నతమైన స్థానం లేదు ప్రేమలో. I make no supreme sacrifice for the నేను Lord. ఏం ఉన్నతమైన బలి అర్పణ చేయను. I make no supreme surrender. ఉన్నతమైన సమర్పణ లేదు. I'm no more having salt within me. నాలో ఇక ఉప్పు, సారవంతమైన ఉప్పు నాలో లేదు. It's not good for food. అది ఆహారానికి పనికిరాదు. It's not good for manure. ఎరువుకు పనికిరాదు. They throw it on the road. దాన్ని బయట అక్కడ రోడ్డు మీద అలా వదిలే పడేస్తారు. And when the dirt is thrown on the road, what does it happen? What happens? ఆ రోడ్డు మీద అలా ధూళిలాగా పడిపోయినప్పుడు ఏమవుతుంది? People will walk over you. ప్రజలు దాని మీద నడుచుకుంటూ వెళ్తా ఉంటారు. You become dirt for the road where people trample over you. నువ్వు రోడ్డు మీద ప్రజలు నిన్ను తొక్కి పడేసేటువంటి ఒక ధూళిగా మారిపోతావు. Media hates Christians. మీడియా క్రైస్తవులను ద్వేషిస్తుంది. The world hates Christians. ప్రపంచంలో క్రైస్తవులను ద్వేషిస్తుంది. Americans who used to be Christians say, as long as it is in the Bible, it cannot be true. క్రైస్తవులైనటువంటి అమెరికా వాళ్ళు అంటా ఉన్నది ఉన్నదైతే అది సత్యం కాదంటున్నారు. There are more Hinduism and Islam, not gospel. వాళ్ళకి సువార్త కంటే ఎక్కువ హైందవత్వాన్ని ముస్లింని పిలుస్తా ఉన్నారు. Why the Christian church in US has become materialistic? క్రైస్తవుల యుఎస్ లో ఉన్న క్రైస్తవ సంఘం ఎందుకని భౌతికమైన విషయాల నిమిత్తమే ఉంది. Pleasure is their God. వారికి దేవుడు సుఖమే. They have become dirt. వారు ధూళి unfit for food, unfit for manure. People are trampling over Christianity of Christian countries, Europe, England and America. క్రైస్తవ దేశాలలో క్రైస్తవ్యం ఎలాగైపోయిందంటే ప్రజలు దాన్ని తొక్కి పారేసేటువంటి ధూళిగా మారిపోయింది. Jesus said, కానీ యేసు ప్రభువు చెప్పారు, you are the salt of the earth. మీరు భూమికి ఉప్పు అయి ఉన్నారు. You are the light of the world. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. What is the saltiness of the salt? కాబట్టి ఉప్పులో ఈ సారం అంటే ఏంటి? What is the light of the light? ఈ వెలుగునకు వెలుగు ఏంటి? Supreme love for the Lord. Supreme sacrifice for the Lord. ఉన్నతమైన బలి అర్పణ. Supreme surrender to the Lord. ఉన్నతమైన సమర్పణ. Do you want to be dirt or darkness or salt and light? What do you want? మీరేమంటున్నారు? మరణము చీకటిగా ఉండాలనుకుంటున్నారా లేక ఉప్పుగా వెలుగుగా ఉండాలనుకుంటున్నారా? Properly use this grey matter upstairs. మీరు సరిగ్గా ఆలోచించండి. చక్కగా మీకు ఇవ్వబడినటువంటి ఆ మెదడుతో ఆలోచన చేయండి. Jesus said in Matthew 16, మత్తయి సువార్త 16వ అధ్యాయంలో యేసు ప్రభువు చెప్పారు 23 to 27. 23వ వచనం నుండి 27వ వచనం వరకు. With that I stop. ఆ తర్వాత ఇది చెప్పి ముగిస్తాను. Okay, read it. మత్తయి సువార్త 16వ అధ్యాయం 23 నుండి 27. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా, నా వెనుకకు పొమ్ము,
Okay, 24. 24. 24వ వచనం. అప్పుడు యేసు తన శిష్యులను చూసి, ఎవడైనను నన్ను వెంబడింప కోరిన యెడల తను తాను ఉపేక్షించుకొని తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. No one can be his disciples until you say no to yourself and yes to the Lord and be gladly ready to suffer anything. తను తాను ఉపేక్షించుకొని యేసుక్రీస్తు ప్రభువునకు సమర్పించుకోకపోతే ఎవ్వడూ కూడా ఆయనకు శిష్యుడిగా ఉండలేడు. Okay, now 3 reasons to do this. Four. What is the word for in Telugu? కొరకు అనేటువంటి మాట 3 విషయాలు మనం చూద్దాం. In Chennai there is a station called Korukupet. So కొరకు. The reason. ఎందుకు కొరకు అంటే God is not unreasonable, very reasonable. He gives you 3 reasons why the wisest thing to do is to be a disciple of Jesus. What are they? యేసుక్రీస్తు ప్రభు శిష్యుడిగా ఉండటమే అతి జ్ఞానముగా చేయవలసినటువంటి వ్యక్తి ఆ పని ఏంటి ఎందుకు అనేది దేవుడు చెప్తా ఉన్నాడు. ఏంటో చూద్దాం. 25. తన ప్రాణమును రక్షించుకొనుగారు వాడు దాన్ని పోగొట్టుకొనును. నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దాన్ని దక్కించుకొనును. ఒక మనుషుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము? Now I won't explain it. You meditate it. So what is the reasonable thing to do? కాబట్టి అన్నిటికంటే చేయగలిగినటువంటి బుద్ధిగల పని ఏంటి? Become his disciple. ఆయన శిష్యుడిగా అవటమే. What is the unreasonable thing to do? బుద్ధి లేని పని ఏంటి? Not become his disciple. ఆయన శిష్యుడిగా అవ్వకపోవడమే. If you are not the disciple of Jesus, you are the disciple of the devil. ఒకవేళ నువ్వు యేసుక్రీస్తు ప్రభువుకి శిష్యుడిగా ఉండకపోతే నువ్వు సాతానికి శిష్యుడు. So the choice is not between you and God and Satan. It is choice between God and Satan. కాబట్టి ఇక్కడ ఎంపిక నీకు నీవా దేవుడా సాతానికా కాదు. Wow. దేవునికా సాతానికా శిష్యుడు. Only 2 masters. రెండే ఇతర You need a master. Only 2 masters. ఓన్లీ ఇతర యజమానులు. You need a master. నీకు ఒక You యజమానుడు cannot be a master. You can't serve 2 masters. ఇతర యజమానులకు ఒకేసారి నువ్వు సేవ So చేయలేవు. choose this morning during the worship time కాబట్టి whom you will love and worship. ఈ ఉదయ కాలమున ఈ ఆరాధన సమయంలో నీకు నీవే నిర్ణయించుకో నువ్వు ఎవరిని ప్రేమించి ఆరాధిస్తావు. Shall we close our eyes? మనం కళ్ళు మూసుకుందామా? Shall we bow our heads? మనం తలలు వంచుదాం. Think. ఆలోచించండి. Think. ఆలోచించండి. Think. ఆలోచించండి. Consider. చేయండి. ఆలోచన చేసుకునండి. Consider. ఆలోచన చేసుకునండి. Decide. గమనించి నిర్ణయం తీసుకోండి. You can be his disciple. ఆయన యేసుక్రీస్తు ప్రభువులకు మీరు శిష్యులుగా ఉండగలరు. You can. ఆయన మీరు ఉండగలరు. Don't say I can't. నేను చేయలేనండి, నేను ఉండలేను అనొద్దు. You can do all things through Christ who strengthens you. నిన్ను బలపరచువాడు క్రీస్తు యందు నువ్వు సమస్తము చేయగలవు. Lord, you can make me a disciple of yours. ప్రభువా నీవు నన్ను నీకు శిష్యుడిగా చేసుకోగలవు. I can't make myself. నన్ను నేను అలా చేసుకోలేను. So I'll give myself to you. కాబట్టి నన్ను నేను ఉన్నట్లుగా నీకు ఇస్తా ఉన్నాను. You make me. నీవు నన్ను చేయండి ప్రభువా. I'm willing. నేను ఇష్టపడుతున్నాను. Those who will allow Jesus to make you his disciple, will you please stand up where you are? మీలో ఎవరైతే యేసు క్రీస్తు ప్రభువుని నన్ను శిష్యుడిగా మార్చడానికి నేను ఇష్టపడుతున్నాను అంటున్నారో అలాంటి వారు మీరున్న చోటుకి ఒకసారి అలాగా లేచి నిలబడతారా? The Lord will take you and make you and keep you. దేవుడే మిమ్మల్ని అట్లా మీరున్న చోటుని తీసుకొని ఉన్న స్థితిలో తీసుకొని మిమ్మల్ని శిష్యులుగా చేసి మిమ్మల్ని కాపాడతారు. You can't. మీరు చేయలేని పని He can. ఆయన చేయగలడు. Do you want him to make you his disciple? ఆయన మిమ్మల్ని తన శిష్యులుగా చేసుకోవాలని మీరు ఇష్టపడుతున్నారా? Those who say yes, stand up. అవునండి, నేను ఇష్టపడుతున్నాను. దేవుడు యేసు ప్రభు వారు నన్ను ఆయన శిష్యులుగా చేసుకోవాలి, నేను ఆయన చేసుకోవాలి అని ఇష్టపడేవారు. This is holy ground. మీరు నిలబడండి. ఇది పరిశుద్ధమైన స్థలం. మీరు నిలబడింది. Don't stand because others are standing. ఇతరులు నిలబడుతున్నారు కాబట్టి మీరే నిలబడాల్సిన అవసరం లేదు. You stand because the Lord has spoken, you have responded. ప్రభు నీతో మాట్లాడారు, నువ్వు ప్రతిస్పందిస్తున్నావు కాబట్టి వ్యక్తిగతంగా నీవు నిలబడు. Disciple gains everything. ఒక శిష్యుడు అన్నిటినీ పొందుకుంటాడు.
Doubting man loses everything. సందేహించువాడు సమస్తమును పోగొట్టుకుంటాడు. Total loss, no gain. అంతా పోగొట్టుకుంటాడు, లాభమేమి లేదు, No reward. ఏ బహుమానము లేదు. Friends, స్నేహితులారా, will you accept God's reasonableness? దేవుడు చెప్పినటువంటి ఈ శ్రేష్టమైన పనిని ఈ సంగతిని నువ్వు అంగీకరిస్తావా? To give him your supreme love. నీ ప్రేమలో ఉన్నతమైన స్థానమును ఆయనకి ఇవ్వడానికి, To make supreme sacrifice for him. అత్యున్నతమైన బలి అర్పణ ఆయన కోసం చేయడానికి, To make that supreme surrender for him. అత్యున్నతమైన సమర్పణ నీ జీవితంలో నువ్వు చేసుకోవడానికి. If you have never done it, ఇంతకుముందు ఎప్పుడు చేయకపోయింటే don't know. ఇప్పుడు చెయ్యి. He will do for you. ఆయన నీ కోసం ఆ పని చేస్తాడు. What he does for others, he will do for you. ఆయన ఇతర జీవితంలో చేసిన నీ జీవితంలో చేస్తాడు. Devil says, sit down. అపవాది చెప్తా ఉన్నాడు, Jesus says, stand up. యేసు ప్రభువు అంటాడు, లేచి నిలబడు. Who are you going to obey? నువ్వు ఎవరి మాట వింటావు? Stand up. నిలబడు. Don't waver. ఓ అటు ఇటు తడబడుతూ ఉండవద్దు. That wavering is not of God. ఈ సందేహించుతూ తడబడుతూ ఉండటము దేవుని నచ్చున కాదు. Say, Lord, by your grace, నువ్వు చెప్పు, ప్రభువా నీ కృపను బట్టినయ్యా I know you will make me a disciple. నీవు నన్ను నీకు శిష్యుడిగా చేసుకుంటావా నేను ఎరుగుదనను చెప్పు. A true disciple. నిజమైన A శిష్యుడు, genuine disciple. యథార్థమైన శిష్యుడు, And a real disciple. ఓ నిజమైనటువంటి శిష్యుడు. Here I am, Lord. ఇదిగో ప్రభువా నేను ఉన్నాను, Take me. నన్ను తీసుకోండి. Last call. చివరిసారిగా చెప్తా ఉన్నామండి. Those who are going through a battle inside, మీ లోపల మీరు ఒక సంఘర్షణ, ఒక పోరాటం జరుగుతూ ఉంది. you are trying to swim through and get out. You can't. మీరు ఎలాగో ఒకలాగా ఈదులాడి బయటకు వచ్చేయాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు. మీరు Stop trying. ప్రయత్నించడం ఆపే. Stop trusting. నమ్మిక ఉంచడం Start ప్రారంభించు. resting. విశ్రాంతి తీసుకోవడం Stand ప్రారంభించు. up. నిలబడు. God will honor you, take you at your word. నువ్వు అలా నిలబడినప్పుడు దేవుడు నిన్ను నీ మాటను బట్టి ఘనపరిచి ఆయన నిన్ను సంరక్షిస్తాడు. We are going to pray. నీ గురించి ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసుకుందాం. ఈ 3 మాటలు మన జీవిత కాలం అంతా మన హృదయాల మీద చెక్కుకున్నాం. సుప్రీం లవ్, సుప్రీం సాక్రిఫైస్, సుప్రీం సరెండర్. ద హోల్ మెసేజ్ ఈ 1.5 hour, ఈ 3 మాటలు ద హార్ట్ ఆఫ్ ద డిసైప్లింగ్, శిష్యత్వంలో ఉన్నటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి ఈ 3 మాటలు. తెలియకుండా నిర్ణయం తీసుకోవద్దు, ఉద్రేకంగా చేయొద్దు. ఈ 3 మాటల్ని నీ హృదయం ముందు విశ్వసించు, దాన్ని అడ్మిట్ అయ్యి నోటితో చెప్తా, ప్రభా నాతో చెప్పని, ప్రభా నా మొదటి ప్రేమను నీకే, ప్రభా నా యొక్క తల్లినైనను, తండ్రినైనను, అన్నదమ్ములనైనను, అక్క చెల్లెండ్రినైనను, కేవలం నా మట్టుకు నన్ను మరణం వరకైనా సరే మిమ్మల్ని వెంబడించడానికి, నన్ను తృణీకరించుకోవడానికి, ద్వేషించడానికి నేను అంగీకరిస్తా ఉన్నాను. ప్రభా ప్రతి దినము సిలువనెత్తుకొని ఉపేక్షించుకొని నిన్ను వెంబడించుటకు నేను ఇష్టపడతా ఉన్నాను. Here is my supreme love. Here is my supreme sacrifice. Here is my supreme surrender. From today, this moment onwards, ప్రభువా ఈ క్షణం నుంచి నీ శిష్యుడిగా, శిష్యురాలుగా జీవించడానికి కృపను దయచేసి నిలబెట్టండి అని ప్రార్థన చేసుకుందాం. దిస్ మస్ట్ బి అవర్ ప్రేయర్. ఇదే మన ప్రార్థన ఉండాలి, ఇదే మన సమర్పణ ఉండాలి. ప్రభువుల తండ్రి, పరిశుద్ధుడా మా దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం మా తండ్రి. దేవా ఈ ఉదయకాల సమయంలో మా ప్రభువా, దేవా మా మధ్య మా తండ్రి నాయన, నాయన మీరు ఇచ్చినటువంటి మీ మాట కొరకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. నిజమైనటువంటి శిష్యత్వం అంటే మా ప్రభువా, దేవా నేను ఎలాంటి శిష్యులుగా మేము ఉండాలో మా ప్రభువా, ఎలాంటి పిలుపుతో శిష్యులుగా మీరు మమ్మల్ని పిలిచారో మా ప్రభువా, ఆ శిష్యత్వంలో ఉన్నటువంటి ఆ గొప్ప
భాగ్యం ఎట్టుదో మా ప్రభువా. అయా శిష్యత్వంలో ఉన్నతమైనటువంటి ఆ యొక్క ఆనర్ ఎంత గొప్పదో మా ప్రభువా. దేవా అది పోగొట్టుకోవడం కాదు కానీ సమస్తమును పొందుకోవటం అని మా ప్రభువా. అయా నాయన ఈ దినమున అయా మీరు మాకు తెలియచేసిన విధానాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. దేవా మీరే మా యజమానులు కాబట్టి మా ప్రభువా. అయా మీరే నాకు సమస్యలైనారు కాబట్టి మా ప్రభువా. అయా మా ప్రేమలో మొదటి ప్రేమను మీకు ఇవ్వడానికి సహాయం చేయండి దేవా. మీకంటే మరి దేవుని మా ప్రభువా, మీకంటే మరి ఎవరిని మా ప్రభువా ఎక్కువగా ప్రేమించుకున్నట్లుగా సహాయం చేయండి. పేతురు రెండింటికంటే ఎక్కువగా నేను ప్రేమించుతున్నానని 3 సార్లు పేతురుని అడిగినప్పుడు అది నీకే తెలుసు ప్రభువా అని చెప్పగలిగాడు మా ప్రభువా. దేవా నాయనా నాయనా అయా ఈ లోకంలో ఉన్నటువంటి అయా దేని కంటే మా ప్రభువా, మా చదువుల కంటే మా ప్రభువా, మనకు ఉద్యోగాల కంటే మా ప్రభువా, మా భవిష్యత్తు కంటే మా ప్రభువా, ఈవెన్ మా తల్లిదండ్రుల కంటే మా ప్రభువా, దేవా ఈ లోకంలో దేని కంటే మా ప్రభువా మరి ఎక్కువగా నన్ను ప్రేమించడానికి సహాయం చేయండి దేవా. ఆరాధన అంటే మా ప్రభువా మిమ్మల్ని ప్రేమించడానికి మీరు చెప్పారు ప్రభువా. అయ్యా మిమ్మల్ని ఆరాధించే శిష్యులుగా ప్రభువా, డౌటింగ్ డిసైపుల్స్ కాదు మా ప్రభువా. అయ్యా నాయన మిమ్మల్ని ఆరాధించే శిష్యులుగా ఉండటానికి సహాయం చేయండి దేవా. దేవా మీ కొరకు ప్రభువా అయా సమస్తములు మా తండ్రి అయా నాయన ద్వేషించడానికి అయా అందరికంటే ఎక్కువగా మీకే ప్రయారిటీ ఇవ్వడానికి మా ప్రభువా, అందరికంటే ఎక్కువగా మిమ్మల్ని ఉన్నతమైన స్థానంలో ఉంచడానికి మా ప్రభువా, మీ కొరకు దేవునిని అయా ధృవీకరించడానికి మా ప్రభువా, మీ కొరకు దేవునిని విడిచిపెట్టడానికి మా ప్రభువా, మీ కొరకు దేవునిని మా ప్రభువా అసహించుకోవడానికి మా ప్రభువా. దేవా మీరు మాకు సహాయం చేయండి. నిజమే మా ప్రభువా మేము విడిచిపెట్టకుండా మిమ్మల్ని పట్టుకోలేము మా ప్రభువా. మా చేతులు ఖాళీగా లేకపోతే ఈ చేతిలో చేయి వేయలేము మా ప్రభువా. మేము ఆల్రెడీ ఒక దాన్ని పట్టుకొని ప్రభువా పట్టుకోలేము నా ప్రభువా. అయ్యా నాయనా ఇదిగో ప్రభువా నా చేతిలో ఉన్న సమస్తాన్ని విడిచిపెడతా ఉన్నా మా ప్రభువా. everything that we are holding back, O Lord. దేవా మేము పట్టుకున్న సమస్తాన్ని విడిచిపెడతా ఉన్నాను. ఈ చేతిని నువ్వు పట్టుకో ప్రభువా, ఈ చేతిని నువ్వు పట్టుకో ప్రభువా. జీవిత కాలం వచ్చుకు మా తండ్రి తొట్టిల్లు పోకుండా మా ప్రభువా అయా తుణికి అయా బొంకెనటువంటి మా ప్రభువా పేతురునే కాక మా ప్రభువా మిమ్మల్ని వెంబడించుటకు సహాయం చేయండి. ఎవరైనా నిన్ను వెంబడింపగోరినడుగా అని మీరు అంటా ఉన్నారు ప్రభువా. దేవా నేను మిమ్మల్ని వెంబడించడం అనేది ఎంత గొప్ప భాగ్యమో మా ప్రభువా. ఇది మాకు తెలియజేసినందుకు మీకు వందనాలు అయ్యా. ఆయన సుప్రీం సరెండర్ మా ప్రభువా, అన్నింటిలో మీకే లోబడడానికి విధేయత చూపించడానికి దేవా సహాయం చేయండి, దేవా సహాయం చేయండి. యోగు సమర్పణ మాకు దయచేయండి, యోగు ఆరాధన మాకు దయచేయండి. యోగు భార్య వంటి మనస్సు మాలో తీసేయండి మా ప్రభువా. దేవా మాకు మేలు జరిగినప్పుడు ప్రైజ్ లార్డ్ చెప్పడము, మా జీవితం ఏదైనా శ్రమ వచ్చినప్పుడు, మా జీవితం ఏదైనా నింద వచ్చినప్పుడు, మా జీవితంలో శ్రమ అనుభవించవలసి వచ్చినప్పుడు అనేక సార్లు మా ప్రభువా మేము దూషిస్తా ఉన్నాం, అనేక సార్లు మేము డౌట్ చేస్తా ఉన్నాం, అనేక సార్లు మా యొక్క జీవితంలో మా ప్రభువా అయ్యా నన్ను యోగు భార్య వల్లే మా ప్రభు మేము ప్రవర్తిస్తా ఉన్నామని యథార్థంగా ఒప్పుకుంటా ఉన్నాం మా ప్రభువా. దేవా సహాయం చేయండి దేవా. మీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. మీ కృపగల హస్తానికి మా ప్రభువా ఇక్కడ లేచి నిలబడిన ప్రతి బిడ్డను మా ప్రభువా సమర్పించుకుని ఉండగా తండ్రి అయా నాయనా నాయనా మీరు ప్రత్యక్షమైన వరకు దేవారి జీవితం అంతం వరకు కానీ మా ప్రభువా వారిని చేయి పట్టుకొని నడిపించగలిగిన సమర్థుడని నమ్మి విశ్వసిస్తూ స్తుతిస్తూ ఆరాధిస్తూ ప్రతి బిడ్డను మీ కృపకు అప్పగించుకుంటూ యేసు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చున్నాం.